Good morning, sir. Good morning, sir. Rajesh, sir. Good morning. Welcome, sir. Welcome. Good morning. Hand Good raise చేశారు. morning. Welcome, sir. Good morning. Good morning. Good morning, all of you. Yes, good morning. సూపర్ సార్, సూపర్. మీరు మన గ్రూప్ లో షేర్ చేసిన ఫోటో చూసి చూడగానే షాక్ అయ్యాం సార్ మేమైతే. నిజంగా క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అసలు? షాక్. అది కౌంటింగ్ వేయడానికి కూడా రాలేనంత వాల్యుయేషన్ సార్. అవును. అసలు మామూలుగా లేదు. చాలా మంది అనుకుంటా ఉంటారు కదా, ఇలాగా ఎందుకని స్టాక్ చేసి పెట్టుకుంటారని. పీవీసీ మెటా అయినా సరే ఏదైనా సరే అలాగా చేసి పెట్టుకునేది ఫ్యూచర్ గురించే సార్. ఫ్యూచర్ లో అవును. బాగా ఉపయోగపడుతుందని ఎవరైనా సరే అలా స్టాక్ చేసి పెట్టుకుంటారు. నిజంగా నేనైతే షాక్ సార్ నిజంగా. ఎస్ ఎస్ ఎస్. సో ఎందుకంటే దానివల్ల క్రిప్టో కరెన్సీ పవర్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట అట్లా. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, 100%. పుంజా వెల్కమ్ వెల్కమ్ వెంకటేశ్వరరావు సార్. వెల్కమ్. ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు ఈయన వెంకటేశ్వరరావు సార్. ఇవ్వండి. ఇచ్చాను, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను కానీ సార్ మరి మాట్లాడలా. చేయి టచ్ అయి ఉంటుంది మరి మైబీ. ఓకే, ఈరోజు మరి ఇంకొక 5 నిమిషాల్లో సెషన్ లో స్టార్ట్ అవుద్ది. సో ఎవరు వచ్చినా రాకుండా తొందరగా మరి ఎవరైనా మాట్లాడితే మాత్రం మాట్లాడివ్వండి, లేదంటే మాత్రం ఇంకొక 5 నిమిషాల లోపల. నిన్న చెప్పని గుర్తుంది కదా అందరికి, అవును సార్, ప్రెజెంటేషన్ ఉంటుందని. సో ఈ రోజు ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ ప్రెజెంటేషన్ ఎవరైనా హ్యాండిల్ చేస్తే తీసుకోండి, పర్లేదు. ఇంకొక 5 నిమిషాలు, ఈ 5 నిమిషాల్లో ఏదైనా. శివలింగ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. చేయి తగిలొచ్చింది. చేయి తగిలొచ్చింది. ఓకే ఓకే సార్. చేయి తగిలొచ్చింది సార్. ఓకే సార్, ఓకే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. 5 minutes టైం ఉంది. ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా రండి సార్. ఈ 5 minutes లో షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే 5 minutes తర్వాత రాజేష్ సార్ ప్లాన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తారు. ఇంకా అప్పుడు మనందరం వినాలి. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా మాట్లాడాలనుకుంటా కానీ ఇప్పుడు మాట్లాడచ్చు మనం. ఒకవేళ సార్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఇంకా కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరు హ్యాండ్ రైజెస్ కానీ ఏమి డౌట్స్ కానీ ఏమి అడగదు సార్. ఎప్పుడైతే ప్లాన్ ప్రెజెంటేషన్ కంప్లీట్గా అయిపోయిందో అప్పుడు ఇంకా రాజేష్ సార్ మనకి ఆల్రెడీ ఛాన్స్ ఇస్తారు. ఇంకా అప్పుడు మనం ఏమన్నా అడగాలనుకుంటే కనుక అప్పుడు అడగచ్చు సార్. అంతేగాని ప్లాన్ ప్రెజెంటేషన్ జరిగేటప్పుడు మధ్యలో ఎవరైనా సరే కొద్దిగా డిస్టర్బ్ చేయొద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్, దానిపోయిన శంకర్రావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ ఎలా ఉన్నారు? సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ సార్. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? ఏంటి? హ్యాపీ సార్, హ్యాపీ. బ్రహ్మాండంగా ఫార్మింగ్ జరుగుతున్నాయి, రెడీమింగ్ జరుగుతున్నాయి. సార్ మన పీవీసీ మెటా లీడర్స్ అందరూ కూడా హ్యాపీగానే ఉంటారు సార్. హ్యాపీగా ఉంటారు, బిజీగా ఉంటారు ఎనీ టైమ్. నిజంగా ఇదైతే ఎక్సలెంట్ సార్. ఎందుకంటే మనకి పెర్లవేల్లో ఉన్నప్పుడు మనకి వర్క్ ఎలా ఉండేదో ఏంటో తెలియదు, కానీ ఈ పీవీసీ మెటాలోకి వచ్చాక మాత్రం ఎనీ టైం ఏదో ఒక వర్క్ ఉంటానే ఉంటుంది సార్ మనకి. కంప్లీట్ గా టైం చాలతలేదు సార్. ఎస్ సార్. నేనైతే ఈ రోజు నాకు చాలా హ్యాపీ సార్. నేను 32 అకౌంట్స్ కి 50-50 కంప్లీట్ అయినాయి సార్. నాకు 50-50 కంప్లీట్ అవుతాయి ఈ రోజు. మొత్తం అన్ని కూడా 32 అకౌంట్స్ కూడా నేను 10,000 పీవీసీ 10,000 బిఎన్బి తీసుకొని మరి నేను అన్నిట్లో వేసి నేను చేశాను సార్. నేను చేస్తే నాకు మొత్తం 32 కలిపి నాకు 1,500 పీవీసీ మెటా వచ్చినాయి సార్. నాకు 1,500 అసలు. థ్యాంక్ యూ సార్. ఈ పెరల్లో కొరలోళ్ళకి ఇప్పుడు పడుతున్నాయి సార్. ఇప్పుడు వాళ్ళకి భలే అదృష్టవంతులండి వాళ్ళు.
సార్ ఎస్ సార్ అప్పుడు నిజంగా నేనైతే చాలా స్టా- హ్యాపీ సార్ నిజంగా. అవును, స్టార్టింగ్ లో 5,000 పెట్టి ఆ ట్రస్ట్ వ్యాలెట్ చేస్తే అప్పుడు వచ్చింది వాళ్ళకి 6, 7, 8 అలా వచ్చినాయి. వాళ్ళు ఏకదమ్మున ఒక్కసారి వాళ్ళకి ఒక్కొక్కటి 45 అలా 50 అలా వస్తున్నాయి అండి వాళ్ళకి. నేను కూడా ఎస్ అదే సార్. పరిస్థితి సార్. నిన్న కూడా 7, 8 అకౌంట్స్ నేను ఇది చేశాను సార్. నేను చాలా టోకెన్స్ భయంకరంగా పెరిగినాయి సార్ మా టీములో చాలా మందికి. షాక్ ఏంటంటే సార్ నాకు 1 ఇయర్ నుంచి ఎన్ని మెటల్ వచ్చినాయి ఈ ఒక్క రోజు కొట్టినందుకు అన్ని మెటల్ వచ్చినాయి సార్. అది షాక్ నేను. అవునవునవును. అది సార్ మీ కూడా 3,000 క్రాస్ అయిందండి మీ అకౌంట్ టోకెన్స్? అయినాయి సార్ 3,300 అయినాయి సార్. సేమ్ నాకు కూడా అంతే అండి, 3,300 నా అకౌంట్. మా బాబుకి కంగ్రాచులేషన్ సార్ 2,100. కంగ్రాచులేషన్. మా బాబుకి 2,000 అంటే అమితిస్ట్ 2,100 మా బాబుకి. మా పాప వీళ్ళవన్నీ కూడా 1,000 దాటినాయండి. ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నిజంగా నాకు 3,000 అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా ఈ రోజు ఆ 32 అకౌంట్స్ లో నాకు 1,500 వచ్చినాయంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. నాకు నిజంగా చాలా జోక్ చాలా అండి, హ్యాపీ చాలా బాగా వచ్చినాయి. అవును, గ్రేట్ అండి. సార్. సార్ టోకెన్స్ ఇంకా బాగా మనకి పెరిగినాయండి నా సిస్టమ్ టీంలో. ఇచ్చిన ఛాన్స్ సార్, అదే ఆపర్చునిటీ. అది మనం అవును, యూటిలైజ్ చేసుకోవడంలో ఉంది. ఒకవేళ అవును, అది 10,000 నాకు బిఎన్బి అవుతుందని నేను ఒకవేళ నెగ్లెక్ట్ చేసి నేను కొట్టకపోతే కనుక నేనే లాస్ పోతాను. దాని అవును గురించి నేను అదేం ఆలోచించలేదు సార్ నేను. సార్. ఇప్పుడు కూడా బిఎన్బిలు అవుతాయని కొట్టకుండా రెడీములు చేయకుండా అలాగే చాలా పెట్టుకొని మంది ఉన్నారు చూస్తున్నారు సార్, సార్ వీళ్ళు. చాలా మంది ఉన్నారు సార్, చాలా ఇప్పటికి కూడా మంది అలాగే ఉంటారు సార్. నెగిటివ్ మాటలు, ఒక్కొక్కళ్ళ నెగిటివ్ అకౌంట్ లో థాట్స్ తప్పితే. ఒక్కొక్కళ్ళ అవును, అకౌంట్ లో సీడ్ వాల్యూ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది సార్ నిజంగా. అవునవును. థౌజండ్స్ ఒకసారిది ఎవరిదో చూస్తే 10,000 11,000 ఉన్నాయి సార్. సార్ ఎందుకు మీరు అసలు ఒక్కసారి కూడా సీడ్ వాల్యూ కొట్టుకోలేదంటే సార్ నేను బిఎన్బి ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్, నా వల్ల కాదు అని పెట్టి సార్. అవును. ఇంకేం చెప్పాలి సార్ ఇంకా. ఇప్పుడు టోపాజ్ మెంబరు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, పేరు చెప్పకూడదు, 9,000 ఉన్నాయి సార్ అతని దగ్గర. అబ్బా నిజంగా సార్ నిజంగా అవును, గ్రేట్ సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఛాన్స్ ఉంటుందో ఇలాగా ఇప్పుడు కంటిన్యూ అంత కావాలి బిఎన్బి వేసుకొని కొట్టుకుంటే కనుక ఆ సార్కి ఎన్ని వస్తాయో కూడా తెలియదు సార్ అసలు. అవునవును. 9,000 పీవీసీ మెట వచ్చినట్టే ఇంకా. నేను అదే చెప్పి అతనికి ముందు 10,000 బిఎన్బిలు తెప్పించి ముందు స్టార్ట్ చేయండి అండి అంటే, మొన్న ఏదో 1,000, 2,000 తెప్పించి వర్క్ స్టార్ట్ చేశాడు. టోకెన్లు బాగా పెరుగుతున్నాయి అతను. ఎస్ సార్ ఎస్ సార్. ఎందుకంటే అది ఫస్ట్ 2,000, 1,000 కాదు సార్. స్టార్ట్ చేశారంటే అందులో ఒక్కసారి కొట్టేటప్పటికి రిడీమ్ కొట్టేటప్పటికి 95 వస్తాయి కాబట్టి 100కి. అప్పుడు వాళ్ళకి దాని టేస్ట్ అన్నది ఏంటన్నది అర్థం అవుద్ది. అరే పీవీసీ మెటల్ ఎన్ని వస్తున్నాయా అని వాళ్ళే ఇంకా లక్ష అయినా సరే నో ప్రాబ్లం అని తెచ్చి పెడతారు సార్ వాళ్ళు. అవునవును. యాక్చువల్గా నేను స్టార్టింగ్ లో మొత్తం 1,20,000 పెట్టి సార్ ఆ రోజు తీసుకున్న 1,260 వచ్చినాయండి నాకు టోకెన్లు. అటువంటిది ఇవాళ స్టార్టింగ్ లో వచ్చింది. ఆ జర్నీ వాళ్ళ దగ్గర 10,000 క్రాస్ అయిపోయినాయండి మా అకౌంట్లో అన్ని కలిపి. సూపర్ సూపర్ సార్, సూపర్ నిజంగా గ్రేట్. ఎక్సలెంట్. అలాగే ఓ పక్క ఫార్మింగ్ కూడా, టోకెన్ ఫార్మింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. కాకపోతే మొన్న కొంత ఈ సిస్టమ్ షీడ్ ఫండింగ్ లో కొన్ని ఆపే వరకు కొంచెం టోకెన్ ఫార్మింగ్ తగ్గి యాక్చువల్గా ఇన్కమ్ కూడా నాకు రోజు 55 BUSDలు పడేది 50-51కి వచ్చింది. మా బాబు పాపకి 47-48 పడేది 41-42 అలా పడుతున్నాయి సార్. కొంచెం ఫార్మింగ్ ఇది తగ్గింది. అవునవును సార్, అది కూడా మనకి సిస్టమ్ ఎందుకంటే మనకి సీడ్ ఫండింగ్ గురించి ఆపర్చునిటీ ఇప్పుడు అది ఆఫ్ చేసింది. ఒకవేళ ఇప్పుడు అది కూడా క్లియర్ అవుతే కనుక ఇంకా అసలు చూసుకోకలేదు సార్. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి ఎందుకంటే సీడ్ ఫండింగ్ లో చాలా ఇప్పుడు సీడ్ ఫండింగ్ లో చాలా మందికి స్టాక్ ఉండిపోయినాయి కాబట్టి అవి యూటిలైజ్ చేసుకోవడానికి ఒకవేళ సిస్టమ్ మనకి ఛాన్స్ ఇచ్చిందా ఇంకా చూడక్కర్లేదు సార్. మామూలుగా అసలు ఫార్మింగ్ బ్లోడ్ వెళ్ళినట్టు వెళ్ళింది సార్. రోజుకి బీభత్సంగా తీసుకోవచ్చు ఇన్కమ్. అవునవును, ఇస్తుందండి. ఏదో రోజు కంపల్సరీగా ఇస్తుంది. కంపల్సరీ సార్. దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది సార్. ఎప్పుడైతే మనకి కంప్లీట్ అయిందో ఇంకా అప్పుడు పిటిపి కూడా మనకి స్పీడ్ చేస్తుంది ఆప్షన్.
పక్కా అవును ఇది ఆప్షన్ అన్న ఇస్తుంది, లేకపోతే P2P ద్వారా మనకి బయటికి తీసుకునేలాగా అన్నా అది స్పీడ్ అప్ చేస్తుంది సార్. పక్కా కంపల్సరీ అయితే. అవునవును Yes, sir. అవునవునండి. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అది వర్క్ కంప్లీట్ అవుతే మనకి సిస్టమే నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది ఆల్రెడీ. ఆ అవును నోటిఫికేషన్ గురించి మనందరం ఎదురు చూసేది. ఎప్పుడైతే మనకి అప్డేట్ వచ్చిందో, నోటిఫికేషన్ వచ్చిందో, ఇంకా అప్పుడు చాలా మంది మనందరం హ్యాపీ సార్. ఎందుకంటే అవునవును ఆల్రెడీ ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్, మొన్నటి వరకు టోకెన్ ఫార్మింగ్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బందిగా మనందరం కూడా చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. అవును ఎందుకంటే బయటికి తీసుకునే ఛాన్స్ లేదు, అది ఇది అని చెప్పేసి చాలా మంది చాలా రూమర్లు కూడా వచ్చినాయి. అంటే వచ్చినాయి. అవును టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడమే కానీ బయటకు తీసుకునే ఛాన్స్ లేదని. ఇప్పుడు అవును బయటకి తీసుకునే ఛాన్స్ ఇచ్చింది కానీ ఎవరు బయటకు తీయడానికి సాహసించట్లేదు. నాకు వద్దు, ఆశించట్లా. నేను ఎస్ టోకెన్ అవును ఫార్మింగ్ చేసుకుంటాను. ఎస్ సార్, అవునవును ఎస్ సార్. ఆపర్చునిటీని ఇచ్చినా గానీ మన వాళ్ళు ఇప్పుడు అర్థమైంది, అరే అవును అవకాశం ఇచ్చింది కానీ ఏంటంటే దాన్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది తీసుకోవట్లేదు అది. నిజమే. మీరు నిన్నటి దాకా ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు ఇస్తేనే తీయట్లేదు ఎవరు. తీయట్లేదు. అదే సార్ నేను చెప్పేది అదే సార్. అదే సార్, అలాగే ఉండేది. ఇప్పుడు మనకి సీడ్ ఫండింగ్ లో కూడా ఇది P2P ఒకవేళ అన్లిమిటెడ్ కానీ, లేకపోతే 25 కానీ, లేకపోతే ఎవ్రీడే 5 కానీ మనకి అలా P2P ద్వారా మనకి స్పీడప్ చేసి బయటకు వచ్చేలా అవును ఉంటే గనక, ఇంకా అప్పుడు ఇంకా ఉమ్, దాని కూడా స్టాప్ ఉండదు సార్. ఎందుకంటే బయటకు తీసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది చాలా మంది అలాగా. అది అవును మాత్రం పక్కా సార్ అది. అవును ఎక్సలెంట్. ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ సీడ్ ఫండింగ్స్ ఎక్కువ జరగాలి, ఇప్పుడు అలాగా స్టాప్ చేస్తానే వీళ్ళు పక్కా కంపల్సరీ సీడ్ ఫండింగ్ చేసుకుంటారని చెప్పి సిస్టమ్ ఒకటి ఆలోచించి అలా అవును చేసింది అనుకుంటున్నా. అది కూడా మన గురించే అనుకోవాలి సార్. అదే కాదు సార్. ఏమైందంటే స్టార్టింగ్ లో ఈ షీట్ ఫండింగ్ చేసినవి అన్ని రిలీజ్ అయిపోయినాయి. ఎస్ సార్, ఎస్ సార్. మళ్ళీ రిలీజ్ అయిపోయే రీసీడ్ వరకే అందులో చేసుకుంటారు. యాక్చువల్గా ఈ టోకెన్ ఫార్మింగ్ దెబ్బతింటదేమన్న ఉద్దేశంతో దాన్ని యాక్చువల్గా అంటే ఒక డ్యామ్లో నీళ్లు కానీ బయటికి పోతే మొత్తం డ్యామ్ ఎలా ఖాళీ అయ్యిద్దో ఆ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చే వరకు ఈ టోకెన్ ఫార్మింగ్ దెబ్బతింటదని మళ్ళీ గేట్లు వేసేసాడు. మళ్ళీ డ్యామ్ నిండిన తర్వాత ఎత్తుతాడండి వాటిని. ఎస్ సార్, ఎస్ సార్. అదే సార్, అదే. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది కూడా సార్ ఆల్రెడీ గ్రూప్ లో కూడా చూస్తున్నాం, ఆల్రెడీ మేము డైరెక్ట్ కూడా చూస్తున్నాం. ఎవ్రీ పర్సన్ అవును ఇప్పుడు డైరెక్ట్ 100 యూఎస్టీలతోనే సీడ్ ఫండింగ్ డైరెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 100 చేస్తుంటే 50% ఎక్స్ట్రా వస్తుంది, అంటే 150 పీవీసీ మీటర్ వస్తున్నాయి. మాకు అవును ఫ్యూచర్ లో అవి చాలు అన్నట్టుగా చాలా మంది కూడా అలాగే చేసుకుంటున్నారు సార్. ఎందుకంటే అవునవును మొన్నటి వరకు మనం 10 యూఎస్టీతో చేసుకోమంటేనే చాలా మంది ఆలోచించే చేసుకోలేదు. ఇప్పుడు అలా కాదు, 10 యూఎస్టీ కాదు, డైరెక్ట్ 100 యూఎస్టీ చేయమని చాలా మంది కూడా అలాగే చేస్తున్నారు సార్. అవునవునవును ఎందుకంటే 50% ఎక్స్ట్రా వస్తుంది కదా. ఏమైనా అవును డైరెక్ట్ ఒకే మాట అంటున్నారు, మేము ఆల్రెడీ యూట్యూబ్ లో విన్నాము, ఆల్రెడీ రాజేష్ సార్ చెప్పారు, లేకపోతే ఇలాగా లీడర్స్ మీరు మాట్లాడుతున్నారు కదా, 50% అవును ఎక్స్ట్రా రావాలంటే 100 యూఎస్టీతో చేయాలని చెప్పేసి మేము అదే చేసుకుంటాం సార్ అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు మనకి. అవునవును సార్, ఎందుకంటే మీకు ఓకే సార్. ఓకే మీరు ఇన్వెస్ట్ చేయలేనప్పుడు 10 యూఎస్టీతో అయినా కానీ మీరు చేసుకోండి అని చెప్పేసి మనం సలహా ఇస్తుంటే వాళ్ళు రివర్సల్ వాళ్ళు మనకే చెప్తున్నారు సార్ అది. అవునవును సూపర్ సూపర్, నిజంగా చాలా ఇంప్రూవ్ అయింది సార్. అర్థమైందిలేండి. అందరికి అర్థమైంది సిస్టమ్ ఏందో, సిస్టమ్ పవర్ ఎస్ ఏందో. సార్, ఎస్ సార్. అందరు ఒక ఆర్మీ రావాల్సిందే అండి పర్సన్ మళ్ళీ. నాకు ఒక ఆర్మీ పర్సన్ నాకు కాల్ చేశారు సార్. నాకు ఓకే ఓకే ఆర్మీ పర్సన్ ఆల్రెడీ ఆ సారు సపరేట్ క్రిప్టోలో ఉన్నారంట, ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి ఉన్నారంట. దీని గురించి సార్ నాకు ప్రత్యేకించి నాకు కాల్ చేసి అడిగారు అనమాట, సార్ ఎలా ఉంటది ఏంటి, నేను ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోవచ్చు అని. అంటే అది మీరు ఎంతైనా చేసుకోవచ్చు సార్ అని చెప్పేసి చెప్పాను. ఓకే సార్, నేను ప్రత్యేకించి ఒక రోజు మీతో అదే కాల్ చేస్తాను, కొద్దిగా టైం తీసుకోండి అది ఇది అని చెప్పేసి అన్నారు. ఓకే, నో ప్రాబ్లం సార్ అని చెప్పేసి చెప్పాను. సార్ ఓకే ఒక 5 days లో చేస్తాను సార్. చాలా మంది వస్తున్నారండి. ఎస్ సార్, ఎస్ సార్. క్యూ కడతారు సార్. రానున్న రోజుల్లో మళ్ళీ మన సిస్టమ్ వైపు అందరు రావాల్సిందే, వస్తారు ఎప్పుడు కూడా. మీరు ఎప్పుడు మీరును మన రాజేష్ సార్ అందరు చెప్తా ఉంటారు కదా, ఇప్పుడు నేర్చుకుంటే నేను నేర్చుకున్నట్టు ఫ్యూచర్ లో అవునవును ఒకవేళ మీరు నేర్చుకోవాలని ఉన్నారు కానీ నేర్పించే వాళ్ళు ఉండరు, అవును అంటే పర్సన్స్ కి ఖాళీ ఉండదు అని చెప్పేసి అవును చెప్పారు. అది ఫ్యూచర్ లోనే కాదు సార్, ఇప్పుడిప్పుడే చూస్తున్నాం మనం చాలా ఇప్పుడే మటుకు అయితే. జరిగిద్దండి. అవును ఉమ్. ఎంత ఆపర్చునిటీ ఉంటే దీన్ని నేర్చుకుంటాను. ఇప్పుడు నా టీంలో కూడా ఉన్నారండి. మీటింగులకు రమ్మంటే వాళ్ళకి ఏందో అంత ఇది, మళ్ళీ రేట్లు పెరగలేదు అవి పెరగలేదు అని మాట్లాడుతూ ఉంటారు. సరే సరే సార్, అంతే సార్, ఇంకంతే, అది మామూలే.
ఓకే, రాజేష్ గారికి ఇవ్వండి, క్లాస్ ఉందన్నారు ఓకే సార్. కదా. ఓకే, ఓకే థ్యాంక్ సార్. యూ, థ్యాంక్ యూ వెల్కమ్ సార్. సార్ రాజేష్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్ శంకర్ సార్. వెల్కమ్ సార్ రాజేష్ సార్. Yes, good morning. Thank you. వెల్కమ్ సార్, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్ సార్ రాజేష్ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ రాజేష్ you, గారు. thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వింటూనే ఉన్నాను. చాలా బాగా మాట్లాడుతున్నారు, అదే వింటున్నాను. సో పబ్లిక్ ఇప్పుడైనా కొద్దిగా అవుతున్నారు, మూవ్ అవుతున్నారు మీరు అన్నట్టుగా నిజంగానే. వస్తారు సార్, ఎందుకంటే మేము- రావాల్సిందేను. ఇటువంటి సిస్టమ్ అవును మళ్ళీ సార్, అవును కావాలన్నా సార్. దొరకదు సార్. అంతే కదా, అవును. ఇటువంటి సిస్టమ్ మనకి ఎవరికి కావాలన్న నిజంగా దొరకదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీరు అన్నట్టుగా రావాల్సిందే. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు రావాల్సిందే అంటే రావాల్సిందే 100% అనమాట. బట్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా ఏంటంటే ఇక్కడ మనకి అది మల్లారెడ్డి సార్ వెల్కమ్. సో ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళలో కూడా ఒకటి హలో, చెప్పండి సార్. చెప్పండి. నాకు బిఎన్బిలు వేరే అకౌంట్ లో పంపడానికి అంత ఆప్షన్ యాదికి ఉండదు కాబట్టి మరి వాడుకోవచ్చు, తర్వాత రేపు కూడా చేద్దామా? వాడుకోవచ్చు. ఇప్పుడు చెప్తారా? ఏంటి బిఎన్బి వాడుకుంటున్నారు, వాడుకోవచ్చు అన్నాను. ఇప్పుడు పంపించుకునే విధానం చెప్తారా? లేదు, అది రేపు చూద్దాం, ఉందండి. అందుకే అంటున్నాయి, రేపే చేద్దాం. లేకపోతే కొద్దిసేపు అయినాక ప్లాన్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత చేద్దాం. ఓకే, మంచిది. థ్యాంక్ యూ. సార్. సో ఇప్పటిదాకా మీరు అన్నట్టుగా రామేశ్వర గారు సార్ ఏంటంటే యాక్చువల్లీ మనం ఉన్న వాళ్ళం కూడా, మీరు ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఉన్న వాళ్ళం కూడా ఒక ప్రాపర్ వేలో వెళ్ళడం మనకు తెలియాలి సార్. యాక్చువల్లీ ఏంటంటే మనకు ప్రాపర్ వేలో తెలియాలి. ప్రాపర్ వేలో చాలా తక్కువ మెంబర్స్ ప్రాపర్ వేలో వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బిజినెస్ నిజంగా చెప్పాలంటే ఇది బిజినెస్ కాదు సార్. ఇది ఒక మనము దీన్ని ఏమంటామంటే ఉపాధి హామీ ఏమంటారు సార్ దాన్ని, అట్లా ఎట్లా దీన్ని అంటే మనము నిజంగా అందరికీ ఒక 1000 అంటే మనం ఎంత వీలైతే అంత మందికి మనం ఇది ఒక అవకాశం అందజేసేది అన్నమాట. దీన్ని బిజినెస్ కిందకి తీసుకురాదు. అవునా సార్? ఉపాధి కూడా అనొచ్చు. హామీ పథకమేనండి ఇది. నిజంగా చెప్పాలంటే అదే అన్నమాట. బట్ ఏంటంటే కొద్దిగా అక్కడనేమో కొద్దిగంత నీకు నువ్వు టైం అనేది వెచ్చిస్తావు, ఇక్కడనేమో బట్ ఇక్కడ టైం ఎక్కువ లేదు కానీ మనీ వెచ్చించాల్సి వస్తుంది. అదొకటే డిఫరెంట్ అన్నమాట ఇక్కడ. బట్ ఏంటంటే ఇక్కడ కంపల్సరీ నీకు వేరే వేరే సిస్టాల్లో వేరే వాటిల్లో కంపల్సరీ లేదన్నమాట. అంటే నమ్మకం లేకుండా ఉన్నదన్నమాట వేరే సిస్టాలు, అట్లా అనమాట. సో మనం ప్రెజెంట్ లో బతుకుతున్నాం. ప్రెజెంట్ గురించి మనం మాట్లాడాలి. మనం మాట్లాడేది 2022 జూలై నుంచి మనం మాట్లాడుతున్నాం. లెక్క ప్రకారం చూసుకుంటే గడిచింది గత. బట్ 2022 గురించి నుంచి మనం మాట్లాడితే కనుక నిజంగానే ఇది ఉపాధి పథకం కిందనే లెక్కకు వస్తుంది. బట్ ఏంటంటే ఇది బిజినెస్ కిందకి రాదు. బట్ ఏంటంటే నువ్వు ఒక 10 మందికి అవకాశం ఇస్తే చూడండి. ఇప్పుడు ఈ సిస్టమ్ లో పీవీసీకి వచ్చిన తర్వాత ఎందుకు అలా అన్నాను చెప్తానండి. పీవీసీలోకి మనం వచ్చిన తర్వాత సార్, ఇప్పుడు దానిమూల శంకర్ సార్ మీరు ఉన్నారు. ఎగ్జాంపుల్ మీరు మీ టీం కు మీరు ఇంత చేస్తున్నారు అంటే చాలా మంది ఉన్నారు. ఇంకా నేను జస్ట్ జనరల్ గా ఇప్పుడు వెంకటేష్ సార్ కావచ్చు, మనం ఇక్కడ మనం మాట్లాడినా కనుక మీ విషయాలు తీశాను నేను. సో చూడండి, మీరు ఒక నలుగురికి ఒకరికి అవకాశం ఇస్తే ఎగ్జాంపుల్ గా వాళ్ళు సీడ్ ఫండింగ్ చేసుకుంటే మీకేమైనా వస్తుందా అంటే నో, ఏమి రాదు. ఏమంటారు సార్, వస్తుందా? రాదు. వాళ్ళు సీడ్ వాల్యూ చేసుకుంటే మీకేమైనా వస్తుందా? రాదు. వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే వాళ్ళ నుంచి వెళ్ళి మీకేమన్నా వస్తుందా? అది కొంచెం వస్తుందండి. అది ఫార్మింగ్ అట్లా కాదు సార్. సార్ వాళ్ళ నుంచి వెళ్ళి మనకి ఏమైనా వస్తుందా? వాళ్ళ నుంచి రాదు సార్.
మనకు మనం చేసుకున్నదే స్పీడప్ అవును. అవుతుంది తప్ప వాళ్ళ నుంచి వెళ్ళి మనకు రాదు. సో నువ్వు అలాగే ఇది మనం అర్థం చేసుకోవాలి సార్. ఎందుకంటే ఇది క్లారిటీగా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇలాంటి సిస్టమ్ వేరే కాడ లేదు సార్. ఇలాంటి సిస్టమ్ ఇప్పుడు కొత్త కొత్త సిస్టమ్లు కూడా వస్తున్నాయి సార్, పుట్టుకొస్తున్నాయి. తర్వాత మన వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే చేయండి, లెవెల్ పెంచుకుంటే డబ్బులు వస్తున్నాయి. కరెక్టే, లెవెల్ పెంచుకుంటే డబ్బులు వస్తున్నాయి, కరెక్టే. తర్వాత నువ్వు వర్క్ చేయండి, వర్క్ చేసిన దాంట్లోకి వెళ్ళి నీకు ఇస్తున్నాడు తప్ప నువ్వు ఈ రకంగా వేరే సిస్టమ్ లేవు. ఒకవేళ నీ కింద వాళ్ళు వర్క్ చేసుకుంటే వాళ్ళ జేబుల నుంచి వెళ్ళి రావడం లేదు సార్. మనకి ఒక్క రూపాయి కూడా వాళ్ళ జేబుల నుంచి వెళ్ళి రావడం లేదు. ఇది ఒక్కటి గ్రహించాలా ప్రతి ఒక్కరు. చూడండి, మనమే అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ లో ఉన్నాం. అంటే నేను ఎవరిని తప్పట్టడం కాదు సార్, అంటే ఎనలైజిస్ట్ చేసుకున్న వాళ్ళమే మనమే కన్ఫ్యూజ్ లో ఉన్నాము. అంటే నిన్న మనము ఒక ఇది మనం మాట్లాడింది కదా, మన షేర్ సించారని చెప్పేసి నేను వాయిస్ పేజ్ మీకు వినిపించాను, మీరు ఉన్నారో లేరు అంటే మనందరము విన్నాము. బట్ ఈ సిస్టమ్ ఇప్పటి వరకు మనకే అర్థం కాలేదు సార్. నిజంగా చెప్పాలంటే ఫుల్ఫిల్ గా మొత్తంగా అర్థం కాలేదు. ఇంకా నిద్రలో లేచి చెప్పినా కూడా ఏది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అంటే చెప్పగలగాలి. అంటే అప్పుడే మనకు ఆ సిస్టమ్ గురించి పూర్తిగా అవగాహన వచ్చినట్టు. నిద్రలో లేపినా కూడా పూర్తిగా నువ్వు నిద్ర లేవక ముందే ఒక డౌట్ అడిగితే వెంటనే చెప్పేసేయాల. అంటే ఈ సిస్టమ్ అనేది అంత ఈజీ కాదు అర్థం అవడానికి. సో ఇట్లా ఎట్లుంటా అంటే కొంతమందికి ఇక ఇంకా కొంతమంది విషయం చెప్తాను ఏంటంటే, మనం రోజు మాట్లాడే వాళ్ళమే, రోజు సీడ్ ఫండింగ్ చేస్తున్నాం, రోజు టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకే ఇంకా పూర్తి అవగాహన రాకపోతే అడపదడప వచ్చే వాళ్ళకి ఎట్లా, రోజు వచ్చి మాట్లాడిన వాళ్ళ గురించి ఎట్లా, రోజు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయని వాళ్ళ గురించి ఎట్లా. కొంతమంది అసలు మీటింగ్ నడుతుందా, ప్రీవియస్ మీటింగ్లు ఉన్నాయా అన్న దోవలో కూడా కొంతమంది ఉన్నారు. మీటింగ్ నడుతుందా అన్న ఇదిలో కూడా కొంతమంది ఉన్నారు. అంటే మీటింగ్స్ ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు సార్, నాకు తెలియదు అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి ఇంకేం తెలియాలి మరి. అంటే అలాంటి వాళ్ళకు ఇప్పుడు మనకన్నా ఒక 50% కంటే కొంచెం ఎక్కువ తెలుస్తుంది. బట్ వాళ్ళకి ఏం తెలియదు సార్, వాళ్ళకు 0.1% కూడా వాళ్ళకి తెలియదు. మరి దీన్ని బట్టి చూస్తే ఏమంటారు సార్, కరెక్టేనా? కరెక్ట్. ఎస్. అందుకే మనం ఈ రోజు కొద్దిగా ఎనలైజ్ చేసుకుందాం. మనము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనము మరి అట్లీస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు, అప్పుడప్పుడు వినేవాళ్ళు, యూట్యూబ్ లో వినేవాళ్ళు, రాని వాళ్ళ సంగతి వదిలేసేయండి. బట్ మీటింగ్ రోజు వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, తర్వాత మరి అప్పుడప్పుడు యూట్యూబ్ లో వినేవాళ్ళు, సో అప్పుడప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసేవాళ్ళు, రోజు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ మనందరము, అందులో నేను కూడా ఉన్నాను, మనందరము ఎలా ఉండాలా, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన ప్లాన్ ఏ విధంగా మనము ఇవ్వాలి, ప్లాన్ ఇచ్చే ముందు మనకు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి, మనము ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి అంటే మెంటల్ గా ప్రిపేర్ ఎలా ఉండాలి, మనము వాట్ ఈస్ ద ఎమోషనల్ గా ఎందుకు ఉండకూడదు, ఎందుకు ఉండాలి. సో ఇలాంటివి కొన్ని మనకు అవగాహన అనేది ఉండాలి సార్. అదర్వైజ్ వి కెనాట్ ఏబుల్ టు దీంట్లో మనము ప్రాపర్ గా ముందుకెళ్ళలేము. ప్రాపర్ సక్సెస్ అనేది మన దగ్గరికి రాదు. సో ప్రాపర్ సక్సెస్ అనేది మన దగ్గరికి రాదు. నిజంగా ప్రాపర్ సక్సెస్ మన దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా ఉండాలనేది కొద్దిగా మనం ఈరోజు అనలైజ్ చేసుకుందాం, మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. ఆర్ యు రెడీ? రెడీ సార్. సో ప్రతి ఒక్కరు ఎవరైతే అన్మ్యూట్ లో ఉన్నారో మీరు అందరు రెడీయా? వావ్, అదే అంటున్నాను మరి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. సో ఇక మనము వెళ్దాం. చలో కొద్దిగంత రోజెట్లా కాకుండా కొద్దిగంత ఎనలైజ్ చేసుకుందాం. బట్ వీ నీడ్ టు ఫాలో దిస్ 100%. మీరు మనము అందరము ఫాలో అవ్వాలి. సో మన యొక్క ఏదైతే
మన మనం చేసే ప్రయత్నము, మనం చేసే ఏదైతే ఉందో ఫెయిల్ అవ్వకూడదు. అంటే వీఆర్ ద విన్నర్. ముందుగానే చెప్తున్నాను అందరికి, మనందరం విన్నర్స్. బట్ అయినా కూడా విషయం ఏంటంటే ప్రాపర్ వేలో మనం వెళ్ళట్లేదు. సో కొద్దిగా మనం ప్రాపర్ లో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ అడ్వైజ్ ఇవ్వండి. మీరు అవుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది మీది. అవుతుంది సార్. ఓకే సార్. స్వాగతం మన పీబీసీ మెటా సభ్యులందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. మీరందరూ విన్నర్సే. ప్రతి ఒక్కరు పీబీసీ మెటా ఉన్న వాళ్ళు, మీటింగ్ అటెండ్ అవుతున్న వాళ్ళు, ప్రాపర్ గా మీరు వర్క్ చేసుకున్న వాళ్ళు, సో ఎంతో కొంత ఇన్వెస్ట్ అయితే అవసరమే చేసుకున్న వాళ్ళు, ప్రతి ఒక్క దీన్ని ఇన్వెస్ట్ అనుకుంటారా లేకపోతే మీరు పెట్టుబడి ఏమని అనుకుంటారో నాకు తెలియదు. బట్ యు ఆర్ ద విన్నర్. దెన్ దాంతో పాటు చూడండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్. ఈ వ్యాపారంలో పాయింట్ ఏ నుండి బి వరకు, గమ్యం వరకు మన జర్నీ. ఏ నుంచి బి, ఏ అంటే ఏంటో బి అంటే ఏంటో మనం చూద్దాం. బట్ ఏ మరియు పాయింట్ బి వద్దకి ఒక వ్యక్తిగా ఉండలేరు. కాబట్టి మీరు ఈ ప్రయాణంలో మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. అవునా సార్? సో మనము ఇది ఒక ప్రయాణము. అంటే ఒక ఎక్కడికైనా మనము వెళ్ళాలి అంటే ఒక మన పాయింట్, అంటే మనం బయలుదేరుతున్న పాయింట్ ఏ అనుకోవచ్చు, మన డెస్టినేషన్ బి అనుకోవచ్చు. ప్రయాణం స్టార్టింగ్ ఏ అనుకోవచ్చు, డెస్టినేషన్ బి అనుకోవచ్చు. బట్ ఈ బి వరకు మనం చేరాలంటే, బి అంటే ఏంటంటే, ఏ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి మనది, అంటే మన ఆర్థిక పరిస్థితి అనుకోవచ్చు దాన్ని, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకోటి ఏమైనా అనుకోవచ్చు ఏ పాయింట్ ని. సో బి పాయింట్ ఏంటంటే వీఆర్ ద విన్నర్, అంటే మనం సాధించాం అనేది. అంటే ఇందులో బి వరకు వెళ్ళాలంటే మరి ఇందులో చాలా ఒడిదొడుకులు ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ ఏ ఫీల్డ్ లోకి వెళ్తే ఆ ఫీల్డ్ గురించి మనకు తెలియాల్సిన అవసరం ఉంది. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా, సో ఈవెన్ ఒక ఇంజనీరు అయిన తర్వాత తను ఇంజనీర్ అంటే చాలా ఇంజనీర్స్ ఉన్నాయి. బట్ అందులో తను ఎంచుకున్న ఫీల్డ్ ఏదైతే ఉందో, తను ఎంచుకున్న ఫీల్డ్ ఏదైతే ఉందో, సో దానికి ఆ ఒక ఫీల్డ్ గురించి తనకి అవగాహన ఉండాలి. ఓకే. సో మెడికల్ ఫీల్డ్ లో ఇంజనీర్ ఉన్నారు, నీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఇంజనీర్స్ ఉన్నారు, స్కూళ్ళలో ఇంజనీర్స్ ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఏంటంటే నువ్వు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గా ఫీల్డ్ లో ఎంచుకొని నువ్వు మెడికల్ ఫీల్డ్ లో రాణించగలవా అంటే లేదు. మరి నువ్వు స్టడీ చేసావా లేదంటే ఎస్ వీఆర్ చేశాను. మరి అతను ఎంత స్టడీ చేశాను, నేను కూడా అంతే స్టడీ చేశాను, బట్ ఇంకా అంతకంటే ఎక్కువ చేశాను. బట్ నీ ఫీల్డ్ ఏంటి, అతని ఫీల్డ్ ఏంటి, అదర్ ఫీల్డ్స్. సో ఆ ఫీల్డ్ లో ఉండాల్సిన లక్షణాలు ఆ ఫీల్డ్ అతనికి ఉండాలి, ఈ ఫీల్డ్ లో ఉండాల్సిన లక్షణాలు ఈసారికి ఉండాలి. అదే విధంగా ఇక్కడ మనది కూడా ఏంటంటే ఏ నుంచి బి. ఏ అంటే మనం ఉన్న పరిస్థితి, బి అంటే మన డెస్టినీ. డెస్టినీ ఏదైనా కావచ్చు, అంటే మీరు ఏమనుకుంటే అది లక్ష్యం అనుకోవచ్చు. సో అందులోకి చేరాలంటే మాత్రం ఇక్కడ చూడండి, మనలో చాలా మార్పులు అవసరం. పీబీసీ మెటాలో వీఆర్ ద విన్నర్ అవ్వాలంటే తో ఖచ్చితంగా మనకి మార్పులు అనేది చాలా అవసరం. ఆ మార్పులు ఏంటంటే ఒకటి ఇంటర్నల్లీ, ఒకటి అవుటర్నల్లీ. ఓకే. ఇంటర్నల్లీ అంటే అంతర్గత మార్పు, అవుటర్నల్లీ అంటే బాహ్య మార్పు. చాలా కొంచెం చూద్దాం. ఇంటర్నల్లీ అంటే ఏంటి, అవుటర్నల్లీ అంటే ఏంటి. ఓకే. అంతర్గత మార్పు లేకుండా బాహ్య మార్పు వల్ల ఉపయోగం లేదు. అంటే యాక్షన్, నటన ఏమంటారు దాన్ని, బాహ్య మార్పు అంటే బయట మార్పు, నటన. బట్ ఏంటంటే ఇక్కడ అంతర్గతం, అంటే నువ్వు లోపలతో మారకపోతే, లోపల మార్పు ఎంత ఉండాలి, మైండ్ సెట్ అండ్ డ్రీమ్స్ అనమాట. మనం అంతర్గత మార్పు ఏంటో నేను చెప్తాను, వెళ్తాను లోపలికి వెళ్లే ముందు. సో మన మైండ్ సెట్, ఇందాక ఏమన్నాను, మెంటాలిటీ అన్నాను నేను. సో మైండ్ సెట్, డ్రీమ్స్, నీకు కావాల్సిన డెస్టినీ, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది స్పష్టంగా నువ్వు ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. నీలో అంతర్గత మార్పు రావాలి. నీలో అంతర్గత మార్పు అనేది
స్పష్టంగా ఎంత పర్సెంట్ మనము 100% అంటే పూర్తిగా మనము నేర్చుకున్నట్టు. బట్ 100% లో అంతర్గత మార్పు నీకు ఎంత ఉండాలి అంటే 80% నీ మార్పు రావాలి. 100లో ఎంత 80% అంటే ఆల్మోస్ట్ అంతర్గతమే ముఖ్యం. అంటే నీలో మైండ్ సెట్, నీలో మనసు మైండ్ సెట్ అనేది దీని అంతర్గతం అంటాం మనం. ఆ అంతర్గత మార్పు అనేది నీలో పూర్తిగా 80% రావాలి. బాహ్య మార్పు, జ్ఞానం, నైపుణ్యాలు అండ్ సిబ్బంది అభివృద్ధి. ఓకే, బాహ్యంగా నువ్వు ఎంత జ్ఞానం పొందుకున్నా, నైపుణ్యం చూపించినా, అంటే బయట వాళ్ళకి చూపించడానికి ఉంటుంది. సిబ్బంది అంటే నీకు నీ దగ్గరికి రావడం, నువ్వు అంటే నీ యొక్క ఉనికిని చూపించుకోవడం బయటకి, అంటే డబ్బులు ఖర్చు పెట్టో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, అన్ని వస్తాయి అందులో. నీ యొక్క స్టైల్ కావచ్చు, నీ యొక్క మరి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, తర్వాత నువ్వు డ్రెస్సింగ్ వేసుకునే కోడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇవి ఓన్లీ 20% గానే పనిచేస్తాయి మీకు. నీలో నిన్ను చూసి వ్యక్తి నీ దగ్గరికి రావడానికి నువ్వు ఆఫ్ కోర్స్ నువ్వు పర్ఫ్యూమ్, సెంటు, మరి రోజు కొత్త డ్రెస్ వేసుకున్నంత మాత్రాన నీ దగ్గరికి పబ్లిక్ అట్రాక్ట్ అవుతుందా అంటే అవుతుంది. బట్ అది ఎంతవరకు నిలబడుతుంది అంటే ఓన్లీ 0.05 ఓన్లీ. అంటే ఇక్కడ 20% అవసరమే బాహ్య మార్పు. బట్ ఏంటంటే నీకు అట్రాక్ట్ అయ్యేది ఓన్లీ చాలా తక్కువ పర్సెంటేజ్. బట్ అయినా ఒక్కొక్కసారి నీకు అనిపించచ్చు, వావ్ నా దగ్గర చాలా మంది వస్తున్నారు అని చెప్పేసి. బట్ ఎంతవరకు అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నీవు అంతర్గతంగా, అంటే నీ యొక్క మనసులో నుంచి, నీ యొక్క మైండ్ సెట్ నుంచి వెళ్ళి నువ్వు మారాలి. నీకేం కావాలా ఏంటనేది. అప్పుడే ఏమవుతుందంటే అది బయటకి ఆటోమేటిక్ గా నీకు కనబడుతుంది. బయట వాళ్ళకి ఆటోమేటిక్ గా మార్పు అనేది కనబడుతుంది. ఓకే, డీటెయిల్ గా చూసుకుంటే అంతర్గత మార్పు, మీరు వ్యాపారంలో ఎందుకు ఉన్నారు, వై, కారణం ఏమిటి కనుగొనాలి మనం. అర్థమవుతుందా సార్? అంతర్గత డీటెయిల్ గా చూసుకుంటే, అంతర్గత మార్పు గురించి చూసుకుంటే మనము ఈ యొక్క బిజినెస్ లో ఎందుకు ఉన్నాము, మనము ఎందుకు వచ్చాము. నేను మాట్లాడేదంతా 2022 నుంచి, 2022 జూలై 28వ తారీఖు నుంచి. సో మనము వ్యాపారంలో ఎందుకున్నాం అనేది ఈ యొక్క 3 రకాలుగా విభజించుకుందాం. మనం 3 రకాలుగా విభజించుకుందాం. అదేంటంటే ఇక్కడ చూడండి, కళ అంటే నిద్రపోయినప్పుడు మనము ఏవో కళలు వస్తాయి, అవి కాదు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. రెండవది విశ్వాసం. సో కళలో 1 మినిట్ సార్. సో రెండవది విశ్వాసం, నమ్మకం. మూడవది ప్రాధాన్యత. ఓకే, ఫస్ట్ వన్ కళ, డ్రీమ్. రెండవది విశ్వాసం అండ్ నమ్మకం. బట్ విశ్వాసం వేరు, నమ్మకం వేరు, దాని గురించి మనం మాట్లాడదాం. నెంబర్ 3 ప్రాధాన్యత, ప్రయారిటీస్. డ్రీమ్, ఫెయిత్ అండ్ బిలీవ్, ప్రయారిటీస్. డ్రీమ్ అంటే మనకు ఎవరు చెప్తారు డ్రీమ్ గురించి అంటే, ఎక్కువ మనము విన్నాం, ఆల్రెడీ ఆర్టికల్ చూసాం. మన అబ్దుల్ కలాం సార్ చెప్తారు. డ్రీమ్ అంటే ఏంటంటే నిద్రపోయిన తర్వాత కళలు వస్తాయి చూడు, ఆ డ్రీమ్ కాదు. నిన్ను నిద్రపోవడానికి నీకు కష్టపెడుతుంది, అంటే నువ్వు నీకు నిద్ర పట్టట్లేదు, బట్ అదే గుర్తొస్తుంది, అదే డ్రీమ్. అప్పుడప్పుడు మనము బాధపడుతుంటాము, వాట్ ఆర్ గోయింగ్, మనం అనుకున్నది ఏంటి, అవుతుంది ఏంటి అని నీకు అప్పుడప్పుడు నీ మనసుకు నీకే మనసును పట్టదు. మనం అంటే మనలో మాట మనము అదే మనసును పడతలేదు అని చెప్పేసి. సో దట్ ఈస్ ద డ్రీమ్. తర్వాత నువ్వు ఏదైతే ఫీల్డ్ లో ఉన్నావు అంటే దట్ ఇస్ ద పివిసి మీట. విశ్వాసం అండ్ నమ్మకం. మూడవది ప్రయారిటీస్. ఇవి 3 మనకి అంతర్గత మార్పు మనకు అవ్వాలి. మన ఇంటర్నల్లీ అవ్వాలి, ఎక్స్టర్నల్లీ తర్వాత. ఎక్స్టర్నల్ అంటే చూపించుకోవడం, ఇందాక చెప్పాను కదా, చూపించుకోవడం తర్వాత విషయం. ఓకే,
సో కొద్దిగా డ్రీమ్ గురించి చూసుకుంటే, ఈ వ్యాపారం ద్వారా అంటే మన పీవీసీ మీటర్ ద్వారా సాధించగల నిజమైన జీవిత లక్ష్యాన్ని ఎలా కనుగొనాలి? తేదీ అంటే డేటు లేని కళలు పూర్తి ఆలోచనలు కోరుకుంటాయి. కాబట్టి డ్రీమ్స్ ను స్మార్ట్ వేలో రాయండి. ఎగ్జాంపుల్, ఒకటి నువ్వు ఏదైనా అనుకుంటే దానికి పర్టిక్యులర్ అంటే ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన టైము, డేటు టైము, సో ఫిక్స్డ్ ఉండాలి. అది కూడా స్మార్ట్ వేలో ఉండాలి. స్మార్ట్ అంటే SMART అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది సార్. ఎస్ అంటే నిర్దిష్ట, M అంటే కొలవగల, A అంటే సాధించగల, R అంటే రియలిస్టిక్, T అంటే టైం బాండ్. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్నగా తీసుకుందాం, ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇక్కడ దాని గురించి నీకేం కావాలో ఫస్ట్ ముందుగా నీకు తెలియాలి. సో వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేసి ఉంటావు, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటావు. బట్ అందులో నీకు ఓకే పెద్ద కళలు ఉంటాయి. మనము ఏదో సాధించాలని వచ్చాను, ఏదో సాధించాలంటే కుదరదు, ఏదో కావాలి. లేదా కొంతమంది ఏమంటారు అంటే డబ్బు కావాలి. డబ్బు ఎంత కావాలి అంటే ఏముంది, బ్యాంకులో పైసలు ఉండాలి, తర్వాత ఇల్లు కావాలి, తర్వాత అది కావాలి, ఇది కావాలి అంటే అయిపోయింది. అంటే ఒక నిర్దిష్టమైనది లేదు. అంటే కొలవగలంత, అంటే కొలవడం అంటే నిజంగానే టేప్ బట్టి కొలవడం కాదు, బట్ ఒక స్పష్టంగా లేదన్నట్టు నువ్వు మాట్లాడిన దాంట్లో. ఇప్పుడు అవును, అందరికి డబ్బు అవసరమే, ఎవరికి డబ్బు అవసరం లేదు, అందరికి అవసరమే. బట్ డబ్బే మనం తినలేము, డబ్బు ఉన్నా కూడా మనం బతకలేము. బట్ మనిషికి అన్ని కావాలి. అంటే అన్ని అంటే ఏంటి మరి? అన్ని కావాలంటే కొంతమంది ఏంటంటే మీరు అడగండి అప్పుడప్పుడు, ఒక 50 మందిలో ఒక 20 మందిలో ఒకరిని లేపి అడగండి ఏం కావాలి అంటే తను కన్ఫ్యూజ్ అవుతాడు. మళ్ళీ ఆ డబ్బు కావాలంటే అవును సార్ డబ్బు కావాలంటాడు. డబ్బు ఎందుకు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్. నీకు హౌస్ అయితే బాగుండు, అవును సార్ ఇల్లు కావాలి, బిల్డింగ్ కావాలి, అవునవునవును. సో ఈ విధంగా ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందుకే దీన్ని మనం ఏమన్నామంటే స్మార్ట్ వేలు తీసుకెళ్ళాలి. నిర్దిష్టంగా అంటే ఏది కావాలో స్పష్టత రాసుకొని కొలవగలం అంటే ఏ టైం వరకు ఇది మనము చేరుకోగలము, ఆరు సాధించగలము, ఆరు నువ్వు ఎంచుకున్న ఇప్పుడు ఏదైతే ఉందో అది రియాలిటీ అంటే నిజాయితీగా జరగాలి అనుకుంటే నువ్వు, ఆ తర్వాత టైం బాగుంది. ఈ విధంగా ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రోజులలో చాలా మంది ఫోన్ వాడుతున్నారు. బట్ మనం నిజంగా చెప్పాలంటే ఆపిల్ ఇందులో ఉన్న సిస్టమ్ కంటే ఇంకా బయట ఉన్న యాప్స్ వేరే వేరే ఫోన్లలో ఉన్నదానికంటే అందులో తక్కువే యాప్స్ మనం యూటిలైజ్ అవుతాయి ఆపిల్ ఫోన్ లో, నిజంగా చెప్పాలంటే. బట్ అది ఒక బ్రాండ్, అది ఒక బ్రాండ్ గా నిలబడింది, తన ఒక ప్లేస్ లో నిలబెట్టుకుంది తనను తాను. ఎస్ ఆర్ నో సార్? కరెక్టే కదా సార్? స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతలేదు. స్క్రీన్ షేర్ బంద్ అయిందా? ఎవరైనా చెప్పండి ఎప్పుడైనా స్క్రీన్ షేర్ బంద్ అవుతుంది, ఎందుకంటే నేను ఐఫోన్ కి చేస్తున్నాను. ఇప్పుడే జస్ట్ బంద్ అయింది సార్. ఓకే చేస్తాను మళ్ళీ నేనైతే. సో మనకి ఏంటంటే ఐఫోన్ బ్రాండ్ అనేది తను అంటే నేను ఒక బ్రాండ్ అనే ఒక నిలబెట్టుకుంది. ఎస్ ఆర్ నో సార్? కరెక్టేనా? ఐఫోన్ అనే ఈ రోజుల్లో సో అదొక ఎస్. అది మరి అన్నిట్లో కంటే ఇంకా కొన్ని యాప్స్ అంటే తక్కువనే ఉంటాయి, ఇంకా వేరే వాటిలో ప్రతిదీ చాలా ఉపయోగించుకోవచ్చు. మరి ఇందులో అన్ని కూడా యూటిలైజ్ అవ్వవు. అయినా కూడా తన బ్రాండ్ ను తను ఒక బ్రాండ్ నిలబెట్టుకున్నది. సో ఇక్కడ మనం నిజంగా తీసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ ఐఫోన్ వచ్చేసి 1,40,000 సంథింగ్ ఉంది. ఓకే, సో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నీకు ఏ కలర్ కావాలి, ఏ రోజున కావాలి, ఏ డేట్ రోజు వారం కూడా అనుకోవచ్చు, లేదా మీరు డేట్ కానీ, లేదా ఏ టైం కావాలి నీకు, ఎంత జీబీ కావాలి, అంటే నువ్వు చేస్తున్నది ఏంటిది, నువ్వు ఎంతవరకు దాన్ని 1,40,000 రూపీస్ నువ్వు
సంపాదించాలంటే ఎలా? ఎగ్జాంపుల్ తీసుకుంటే డ్రీమ్స్ ని కూడా మళ్ళీ 3 పదాలుగా విభజించుకోవచ్చు. ఏంటంటే నెంబర్ 1 స్వల్పకాలిక, నెంబర్ 2 మధ్యకాలిక, నెంబర్ 3 దీర్ఘకాలిక. అంటే స్మాల్, మిడిల్ అండ్ హై. సో ఇలా తీసుకుంటే 1 నుంచి వెళ్ళి 3 నెలలలో నేను 1,40,000 సంపాదించగలను అనేది నువ్వు ఒక కళను, అంటే దాని యొక్క డ్రీమ్స్ ని నువ్వు ఈ విధంగా రాసుకోవచ్చు. ఖచ్చితంగా దాన్ని రాయాలి. మళ్ళీ తర్వాత మరి ఆ తర్వాత 3 నెలల నుంచి 9 నెలల మధ్యలో నువ్వు దేన్ని అచీవ్ చేయగలవు అది రాసుకోవాలి. నెంబర్ 3 1.5. ఆ తర్వాత నీకు ఇక మరి ఈ బిజినెస్ లో నువ్వు 5 years నీ జర్నీ, నేను ముందు చెప్పడం మర్చిపోయాను, బట్ నీ బిజినెస్ అనేది జర్నీ ఏ నుంచి వెళ్ళి బికి వెళ్ళాలంటే ఒక 5 years జర్నీ. నాట్ ఆన్ 1 year 2 year కాదు. ఎందుకు 5 year అన్నానంటే మీరు ఇప్పుడు మనము ఎవరైతే మిలియన్స్ బిలియన్స్ అని మన ఇండియాలో ఎవరినైతే మిలియన్స్ బిలియన్స్ అనుకుంటున్నామో వాళ్ళందరూ నాట్ ఈజీ. 1 or 2 year లో ఎవ్వరు కానీ కోట్లాధికారి కూర్చోలేరు. 1 year నుంచి 2 year లో ఎవరు కానీ మరి వాళ్ళలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. అయినా కూడా 1 year 2 year 3 year లో ఎవరు కానీ వాళ్ళ డ్రీమ్స్ ను అచీవ్ అవ్వలేదు. అందుకని చెప్పేసి నువ్వు ఇది ఇక్కడ స్టార్టింగ్ లో నేను చెప్పినట్టు మీ జర్నీ ఏ నుంచి వెళ్ళి బికి వెళ్ళాలంటే దిస్ ఇస్ ద 5 years జర్నీ. 5 years జర్నీ. సో అందులో భాగంగా ఇప్పుడు ఇవి మనము నీకు ఒక 20 డ్రీమ్స్ నువ్వు రాసుకోవాలి. 0.3, 3.9. సో అలా సార్ సార్ రాజేష్ సార్, మీ వాయిస్ రావట్లేదు. ఓకే ఓకే సార్ సార్ ఇప్పుడు వస్తుంది కదా? ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది కదా? సార్ అవుతుంది. మనం దీన్ని ఒక 3 మనం ఇక్కడ ఈ 5 years జర్నీలో ఒక 20 డ్రీమ్స్ మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ 2 గురించి మనం మాట్లాడితే ఇందాక అనుకున్నట్టుగా ఫెయిత్ అండ్ బిలీవ్, నమ్మకం అండ్ విశ్వాసం. విశ్వాసం అండ్ నమ్మకం అంటే ఏంటి, మరి విశ్వాసం మరియు నమ్మకం మధ్య వ్యత్యాసం ఏంటి? సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ నమ్మకం అంటే దేవుడు నమ్మకం ఫలితాలు, యూనివర్స్, వ్యాపారం, సిస్టమ్ అండ్ అప్డేట్ అండ్ బృందం. చూసారుగా చాలా ఉన్నాయి ఇందులో. ముందుగా మనము ఎవరైనా వారి ఎవరైతే పూజిస్తారో సో వాళ్ళ మీద నమ్మకం ఉంచుతూ యూనివర్సల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వుగా, నెక్స్ట్ సిస్టమ్ అండ్ అప్డేట్ అండ్ మీ యొక్క టీం మీద మీకు విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చాలా ఒక 1 hour టైం తీసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ షార్ట్ కట్ లో చెప్తున్నాను మీకు. మరొక రోజు ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క మరి 10 నిమిషాలు చెప్పాల్సి ఉంటుంది. ఏది దేవుడి మీద నమ్మకం ఎలా, యువర్ సెల్ఫ్ ఎలాగా, వ్యాపారంలో ఏంటి, సిస్టమ్ అండ్ అప్డేట్ అండ్ బృందం అంటే టీం అనేది. సో దీని గురించి మాట్లాడాలి అంటే చాలా మరి మాట్లాడాల్సి వస్తుంది అనమాట. 10 minutes ఒక్కొక్క దాని గురించి 10 నిమిషాలు మాట్లాడాలి. మరి ఇక్కడ
1 అవర్ దీనికే పోతుంది, అందుకని చెప్పేసి నేను ఇక్కడ షార్ట్ కట్ ఇస్తాను మీకు. సో ప్రాధాన్యతలు, మూడవది ఏంటి ప్రయారిటీస్. ఇంతకుముందు ఏమనుకున్నాం మనం. సో నెక్స్ట్ దేవుడు అంటే మనం కొలిచే ఏదైతే ఉందో, కుటుంబం, ఉద్యోగం, తర్వాత మన వ్యాపారం, ఇది పీవీసీ. ఓకే, సో ఇక్కడ దేవుడికి ఇచ్చే టైం దేవుడికి ఇవ్వాల్సిందే. ఆ తర్వాత నెక్స్ట్ కుటుంబానికి ఇవ్వాల్సిన టైం కుటుంబానికి ఇవ్వాల్సిందే. అంటే మన ఫ్యామిలీతో ఏ రకంగా మనము మెయింటైన్ చేయాలి, ఏ రకంగా మాట్లాడాలి, సో వాళ్ళతో మనీ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి. తర్వాత మనము ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనము ఈ 5 సంవత్సరాలు అనేది ఈ జర్నీలో మనము ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన జాబ్ కూడా చేస్తున్నాం. అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా కావచ్చు, డైలీ జాబ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సో దాంతో పాటు మనం దీన్ని చేయాలి. అలాగా ఇక్కడ ప్రయారిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే విశ్వాసం ఉంచుతూ, మనం ఏమైనా నమ్మకం ఉంచుకుంటూ, వ్యాపారం మీద నమ్మకం పెట్టి, సిస్టమ్ మీద నమ్మకం పెట్టి, అప్డేట్ మీద నమ్మకం పెట్టి, టీమును చేసుకుంటూ, సో ఇక్కడ కుటుంబం, ఉద్యోగం, మన వ్యాపారం. ఫస్ట్ ఏమవుతుంది ఇక్కడ ముందు ప్రయారిటీస్ లో ఏం తీసుకుంటున్నాం మనం ఇక్కడ, మనం కొలిచే దేవుణ్ణి తీసుకుంటున్నాం, రైట్. ఆ తర్వాత కుటుంబానికి మనము, మన యొక్క ఫ్యామిలీకి మనం ప్రయారిటీ. థర్డ్ ప్రయారిటీ ఉద్యోగం. ఫోర్త్ ప్రయారిటీ మనం ఇస్తున్నాము వ్యాపారానికి, మన పీవీసీ మెటాకి. అంటే ఈ ప్రయారిటీలో ఫోర్త్ ప్రయారిటీలో మనము ఫస్ట్ మనము దేవునికి ఇస్తున్నాము, తర్వాత మన ఫ్యామిలీకి ఇస్తున్నాము, తర్వాత ఉద్యోగానికి ఇస్తున్నాం, తర్వాత 4వ నెంబర్లో మన వ్యాపారానికి ఇస్తున్నాం, అంటే మన పీవీసీ మెటాకి ఇస్తున్నాం. బట్ ఇది ఏమవుతుందంటే పోను 5 సంవత్సరాలు ఎట్లెట్లా నీకు దగ్గరికి వస్తుందో అలా విధంగా ఏమవుతుందంటే నంబర్ 1లోకి వస్తుంది అది. బట్ దేవుడి కంటే ఎక్కువ ఇది అని చెప్పి నేను చెప్పను. బట్ ఏంటంటే అది పోను అలా నీకు తయారవుతుంది. అంటే ఇక్కడ ఈ 3 మీద మీరు నమ్మకాలు ఇచ్చి ఇలా ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతే, సో వ్యాపారం అనేది నీకు ఫస్ట్ లోకి వస్తుంది. ఆ తర్వాత నువ్వు వీటికి కూడా మళ్ళీ నువ్వు నీ యొక్క ప్రయారిటీ ఇచ్చుడే. బట్ ఏమైందంటే అలా చేస్తూ నీ యొక్క జర్నీని నువ్వు కంప్లీట్ చేస్తున్నావు. అంటే ఏ నుంచి వెళ్ళి బి, ఆ బికి వెళ్తున్న సమయంలో నీకు నువ్వు నీ యొక్క వ్యాపారం అనేది, నీ యొక్క పీవీసీ మెటా అనేది అక్కడికి వస్తుంది. నేను చెప్పేది ఎప్పటి నుంచి వెళ్ళి 2022 నుంచి వెళ్ళి ఎగ్జాంపుల్. బట్ మీరు ఎప్పుడు వచ్చారో అప్పటి నుంచి వెళ్ళి అది 5 సంవత్సరాలు. మీరు ఎప్పటి నుంచి దీన్ని సీరియస్ గా తీసుకున్నారో అప్పటి నుంచి వెళ్ళి 5 సంవత్సరాలు. ఒకటి. సో ఈ ఏదైతే ఉందో ఈ రోజు మనం యొక్క అంతర్గత మార్పు గురించి మనం ఏం చూసుకున్నాం. నెంబర్ 1 డ్రీమ్స్, నెంబర్ 2 ఫెయిత్ అండ్ బిలీవ్, నెంబర్ 3 బిలీవ్, నెంబర్ 3 ప్రయారిటీస్. సో అందులో డ్రీమ్ లో భాగంగా మనము, సో దాన్ని కూడా మనము స్మాల్, మిడిల్, బిగ్ ఈ విధంగా దీన్ని విభజించుకొని, సో ఏ విధంగా మరి విశ్వాసం అంటే ఏంటి, మనకు మనం సెల్ఫ్ డెవలపింగ్ అవ్వాలి. సెల్ఫ్ డెవలప్మెంట్ ఏంటి సార్ ఇక్కడ? సెల్ఫ్ డెవలప్ అంటే యువర్ సెల్ఫ్. అంటే యువర్ సెల్ఫ్ అంటే మనము రోజు మీటింగ్ అటెండ్ అవుతూ, సో ఇందులో అవసరమైతే మన ఈరోజు జరిగిన విషయాలను షేర్ చేస్తూ, అంటే మాట్లాడడం, మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వడే. ఆ తర్వాత మనలో ఈరోజు జరిగిన 24 hours ఏం జరిగింది అనేది షేర్ చేసుకోవడం. ఆ తర్వాత నీ యొక్క సెల్ఫ్ డెవలప్ అంటే ఎంతమందికి నువ్వు ప్లాన్ ఇచ్చావు, అది కూడా ఇందులో వస్తుంది. అలాగే సిస్టమ్ అంటే సిస్టమ్ రోజు ఏం జరుగుతుంది, అప్డేట్ అనేది మనము మామూలుగా తెలుసు. తర్వాత నీ టీం మీద ఫోకస్. సో ఈ విధంగా ఇలా మనం అదే బాహ్య మార్పులు. ఇక ఏంటంటే ఇక బయట మనం ఏమైంది సార్, మనం ఏమనుకున్నాం, 2 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. అంతర్గత మార్పు అండ్ బహిర్గత మార్పు, అంటే బయట మార్పు, ఎక్స్టర్నల్, ఇంటర్నల్. సో ఇంటర్నల్లో ఏమేమి వచ్చినాయి ఇప్పటిదాకా?
ఇంటర్నల్ అంటే అంతర్గత, అంటే మన లోపల మనం మారడం. సో ఇవన్నీ ఇంటర్నల్ లో వచ్చినాయి. ఇక ఎక్స్టర్నల్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో మరి అవుట్ ఎక్స్టర్నల్ గురించి మాట్లాడితే బాహ్య మార్పులు క్రమంగా ప్రాక్టీస్ తో వస్తాయంట. ఎలాగొస్తాయి? ప్రాక్టీస్ తో వస్తాయంట. గోల్డ్ రూల్స్ అంటే బాహ్య మార్పులు సింపుల్ అని చూసారా. ఇంటర్నల్ ఏమో మనము ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం, బట్ బాహ్య మార్పులు వచ్చేసి ఓన్లీ ప్రాక్టీస్ తోనే మనకు వస్తాయి. అది పెద్దగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేము మనం, 20% ఓన్లీ. అవి ఆటోమేటిక్ గా రావాలా. బట్ మనం ఏం చేస్తాము ముందుగా అంటే చాలా మంది ఏం చేస్తారు, ముందుగా బాహ్య మార్పు మీద ప్రధాన్యత చూపుతారు. అక్కడే మనం చేసే మిస్టేక్. సో ఏంటంటే మనము ఏమంటుందని వాడి అంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటే, అరే వాడు ఆగట్లేదురా, వాడు అలా ఇలా అది ఇది ఇది అని చెప్పేసి ఏదేదో చేస్తున్నారు అంటాం కదా. దట్ ఈస్ బాహ్య మార్పు. ఏమి లేకున్నా, ఏం సాధించకున్నా, బట్ ఏదో అయినట్టుగా నువ్వు చూపించుతావు. అది చాలా తప్పు. ముందుగా నువ్వు ఇంటర్నల్లీ గట్టి అవ్వాలి. ఒక్కోసారి మనం ఏమంటాం, కొంతమంది మనకి ఇక్కడ మన సార్లు ఎగ్జాంపుల్ తీసుకొని పీవీసీ మీట గురించి మాట్లాడినప్పుడు బంబూ ట్రీ, కంక బొంగ అంటాం మా భాష, మీ భాష అని కాదు సార్, తెలంగాణలో దాన్ని మనం కంక బొంగ అంటాం. నార్మల్ గా చెప్పాలంటే వెదురు బొంగ అని చెప్పేసి అందరికి అర్థమవుతుంది. అలాగా బంబూ ట్రీ అంటే అది ఇంగ్లీష్ లో. సో ఇలాగా కంక బొంగ అనేది అది సన్నగా ఉంటుంది. అది అది బయటికి రావాలి అంటే నిజంగానే కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఈవెన్ నేను చూశాను దాన్ని. నేను చిన్న ఉన్నప్పుడు ఊరవతలో ఉండే, నేను చూశాను. మేము బయటకు వెళ్ళే వాళ్ళం, చూసుకుంటూ వచ్చేవాళ్ళం. దాన్ని ఎరగొడదామంటే మనకు ఎరగొట్టడానికి ఉండబోతుంది, ఎరగొట్టరాదు. అంటే దాన్ని వంచలేము మనం. ఆ రకంగా అది ఏమవుతుందంటే, దాన్ని ఎవరైనా అంటే కత్తితో కొట్టేసినా కూడా అది భూమిలో గట్టిగా పాతుకుపోతుంది అనమాట. అది మామూలుగా లోపలికి వెళ్ళదు. అంటే అది మనలో అంతర్గతం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ అనేది ఎందుకంటే అదే మనలో అంతర్గతం అనేది ఆ విధంగా పాతుకుపోవాలి. అందుకే ఇక్కడ మనము ఇంటర్నల్లీ 80% ఉండాలి అనేది ఇక్కడ మ్యాథమెటిక్స్ లో 80% తీసుకున్నారు. అంటే ఓవరాల్లీ 100% చెప్పాలంటే 20% అంటే సింపుల్ కదా సార్. 100 లో 80% దానికి ఇచ్చినప్పుడు 20% చాలా తక్కువ. సో ఈ తక్కువది ఆటోమేటిక్ గా మనకు రావాలి. బట్ ఇంటర్నల్లీ మనకు రావాల్సింది ఇగో వీటన్నిటి వల్ల వస్తుంది. దేనివల్లైతే నువ్వు నమ్ముతున్నావో, తర్వాత ఫలితం, ఆ తర్వాత యువర్ సెల్ఫ్, తర్వాత వ్యాపారం, తర్వాత సిస్టమ్, తర్వాత అప్డేట్ అండ్ బృందం. ఓకే, సో ఇవన్నీ నేను షార్ట్ కట్ లో మీకు చెప్పడం జరుగుతుంది. వై? బికాస్ టైం అనేది ఇక్కడ లిమిట్ కనుక. ఓకేనా? సో మళ్ళొక రోజు ఏం చేస్తాను, మధ్య మధ్యలో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇక బాహ్య మార్పు అనేది సింపుల్ అనేది మీకు చూపించాను. బట్ ఇక కొన్ని రూల్స్ కూడా ఉంటాయి సార్ మనకి. కొన్ని రూల్స్ ఇక ఈ చేయకూడనివి చేయవలసింది కాకుండా రూల్స్ గురించి మాట్లాడిన తర్వాత మనం ఈ రోజు ఇది ఎండ్ అవుతుంది ఇక్కడ. తర్వాత మళ్ళీ మనం కొద్దిగా మీకు మాటిచ్చాను బైనాన్స్ గురించి కూడా కొద్దిగా చూద్దామని. అవునా? సో ఇక్కడ గోల్డెన్ రూల్స్ ఏంటది? గోల్డెన్ రూల్స్ ఏంటవి? మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం దొరికింది ఇక్కడ? నీ యొక్క జర్నీ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఓకే, ఏ నుంచి వెళ్ళి బి నీ జర్నీ. దట్ ఇస్ ద 5 years. ఎంత? ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు మనం అనుకున్నాం. తర్వాత ఇందులో భాగంగా నీకు 2 మార్పులు ఖచ్చితంగా అవసరం అనుకున్నాం, కంపల్సరీ. అందులో ఏంటి అనేది, ఒకటి ఇంటర్నల్లీ, 2 ఎక్స్టర్నల్లీ. ఇంటర్నల్ అంటే అంతర్గత మార్పు, ఎక్స్టర్నల్ అంటే బాహ్య మార్పు. ఓకే, సో వాటి గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాం ఈరోజు. అంతర్గత మార్పు 80% ఉండాలి, 20% వచ్చేసి మరి బాహ్య మార్పు ఉండాలి. సో అంతర్గత మార్పు అంటే ఏంటి, ఏమేమి మార్పులు రావాలి, మన దగ్గర ఏమి ఉండాలి అనేది నెంబర్ 1 కళ,
నెంబర్ 2 విశ్వాసం అంటే ఫెయిత్ అండ్ బిలీవ్. నెంబర్ 3 ప్రయారిటీస్ అంటే ప్రాధాన్యత. సో ఒక్కొక్క దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మన డ్రీమ్స్ ఎలా ఉండాలి, నెక్స్ట్ మన ఫెయిత్ అండ్ బిలీవ్ ఎలా ఉండాలి, అండ్ తర్వాత ప్రయారిటీస్ మనం ఎలా ఇవ్వాలి అనేది మనం తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక నంబర్ 3లో ఒక నెంబర్ 1, నెంబర్ 2 తర్వాత నెంబర్ 3 వచ్చేసి గోల్డెన్ రూల్స్. వావ్, ఇది ఇక నెంబర్ 1. ఎందుకు గోల్డెన్ రూల్స్ అన్నాం అనేది, ఇది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రాసుకోండి, మీరు ఖచ్చితంగా మీరు పాటించాలి. అదర్వైజ్ ఈ ప్లాన్ అనేది మీకు మరి నిజంగానే మీకు ఒక నంబర్ 1 స్థాయికి, నంబర్ 1 మీరు ఏదైతే అనుకుంటున్నారో వారికి తీరాలి అంటే మీకు ముందుగానే నేను చెప్పాను, ఇది మామూలుగా తీసుకోవద్దు, మామూలుది కాదు నేను ఇచ్చే ప్రెజెంటేషన్ అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ నెంబర్ 3 గోల్డెన్ రూల్స్ ఏంటంటే అందులో కాంటాక్ట్ లిస్ట్. ఏంటి? యువర్ కాంటాక్ట్ లిస్ట్. ఇది గోల్డెన్ రూల్స్ లో నెంబర్ 1. గోల్డెన్ రూల్స్ లో నెంబర్ 1 ఏంటి? కాంటాక్ట్ లిస్ట్. నేను ఒక వాక్యాన్ని 2 సార్లు 3 సార్లు పలుకుతాను. ఎందుకు అంటే అది ఒక 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 పదాన్ని, ఒక మాటని మనం పదే పదే పలుకుతే అది మనకు కూడా నోటిస్డ్ అవుతుంది, వినే వాళ్ళకి కూడా దేర్ గో టు మైండ్ డైరెక్ట్లీ, వాళ్ళకి మనసులోకి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనమాట ఒక పదాన్ని నువ్వు పదే పదే పలికినప్పుడు. సో ఇక్కడ ఆల్రెడీ నైట్ టైం కనుక మనం ఎక్కువ మంది ఇండియా నుంచే ఉన్నారు కనుక నిద్ర రావడం కామన్. బట్ మీరు మీటింగ్ అటెండ్ అయ్యి నిద్రపోతే మాత్రం కరెక్ట్ కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పేవాడిని, అంటే ఎప్పుడో ఒకసారి చలో మనము జాబ్లో టైర్డ్ అయిపోయి స్వెట్ వచ్చేసి అంటే మనం చెమట వచ్చి పనిచేసి ఖచ్చితంగా మనకు అలిస్ట్ అయ్యి నిద్రలోకి జారుకోవడం కామన్. బట్ అలా రోజు చేస్తే ఏమవుతుందంటే మీటింగ్ వచ్చి ఫాయిదా లేదు, లాభం లేదు. ఇది ఒక అటెండెన్స్ సిస్టమ్ కాదు, అటెండెన్స్ గురించి మీరు రావట్లేదు. మీరు నేను మీటింగ్కి వస్తే నేను ఇక్కడ 1.5 hour టైం పెడితే నేను ఎంతో కొంత కాదు చాలా నేర్చుకుంటాను అన్న భావనతో రావాలి మీటింగ్కి వచ్చినప్పుడు మీరు కూర్చోవాలి. డోంట్ పండుకోకూడదు ఎప్పుడు కానీ. అంటే పడుకోవడం నిద్రపోకుండా మనము అలా మంచాలో అని బెడ్ పైన వాలి ఇలా విన్నాము అంటే, సో ఇది ఆల్రెడీ పడుకునే టైం కనుక వీఆర్ గోయింగ్ టు డైరెక్ట్లీ నిధులకు జారుకుంటాం. రాజేష్ సార్, ఐ యామ్ ప్రజెంట్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో ఆ విధంగా మనము జారుకుంటాం కనుక ఖచ్చితంగా మనము కూర్చొని వినాలి. అదిగాక ఇంకా కొంతమంది హెడ్సెట్ పెట్టుకొని మంచం పైన వాలి వింటుంటే అది నిద్రపోతుంది. బట్ ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ ఏదైతే చేస్తున్నాను అంటే నేను చేస్తున్నాను కదా, ప్రజెంటేషన్ జరుగుతున్నప్పుడు మన ఫోన్ మన ఎదురుగా ఉండాలి. కావాలంటే మీరు నైట్ టైం కనుక డిమ్గా పెట్టుకోండి, మీ లైట్ తగ్గించుకోండి మీ ఫోన్లో, అంతేగాని మీ ఫోన్ మీకు ఎదురుగా ఉండాలి. అప్పుడే మీరు విన్నదంతా మీకు అర్థం అవ్వడానికి, మైండ్లోకి వెళ్ళడానికి పనిచేస్తుంది తప్ప లేకపోతే మీరు ఫోన్ పక్కనెట్టి హెడ్సెట్ పెట్టుకొని బెడ్ పైన వాలి విన్నారంటే నో, వేస్ట్. మీరు అంతకంటే బెటరు చలో ఈరోజు నేను వెళ్ళిన మీటింగ్కి అని చెప్పేసి పడుకోవడమే బెటరు. ఓకే సార్. సో ఇక గోల్డెన్ రూల్స్ మాట్లాడితే వావ్, ఇది కాంటాక్ట్ లిస్ట్ సార్. మనది కాంటాక్ట్ లిస్ట్. రూల్ నెంబర్ 1 పేరు జాబితా అంటే కాంటాక్ట్ లిస్ట్. 500 పేర్ల కన్నా తక్కువ లేకుండా మీరు రాసుకోవాలి. వ్యాపారం ఏదైనా చేసే ముందు డ్రీమ్స్ అని పేర్లు రాయండి కంపల్సరీ. ఇందాక మీకు ఏం చెప్పాను, డ్రీమ్స్ గురించి చెప్పాను. ఇక్కడ ఏదైనా ఎందుకు వాడినానంటే యాక్చువల్లీ పీవీసీ అనుకోవాలి మనం, ఇంకా మళ్ళీ ఏదైనా లేదు. బట్ అలా జనరల్గా మాట్లాడుతుంటాను, మీ అందరికీ జనరల్గా చెప్తా ఉంటాను కనుక జనరల్గా నేను తయారు చేశాను ఇది. బట్ ఇక్కడ మీరు ఖచ్చితంగా పీవీసీఏ
డోంట్ బి ఏదైనా. ఇంకా దీన్ని మీరు నిజంగా మీరు పాటిస్తే మీ ఫ్యామిలీ అంటే లైఫ్లో పనిచేస్తాయి ఇవి చాలా. లైఫ్లో కూడా ఈ విధంగానే ప్రయారిటీస్ ఇవ్వాలి. సో ఇక్కడ మన బిజినెస్ ఏంటంటే మెయిన్ పబ్లిక్తో కూడుకున్నది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇది సింపుల్ బిజినెస్ కాదు, ఇది ఒక మామూలు బిజినెస్ కాదు, ఇది ఒక మామూలు వ్యాపారం కాదు. ఇది నీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్, నీ యొక్క లైఫ్ ఇందులో ఇమిడి ఉంది. ఊరికే అతను చెప్పాడు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అక్కడ విన్నాను, ఇక్కడ విన్నాను కాదు సార్. ఓకే, సో ఇక్కడ జాబితా అంటే పేర్ల జాబితా అనేది మీకు 500 పేర్ల కంటే తక్కువగా ఉండకూడదు. ఒక బుక్ తీసుకొని మీకు ఒకసారి ఈ ప్లాన్ చెప్పాను గుర్తుందా? ఇది స్క్రీన్ షేర్ కాదు కానీ నేను మళ్ళీ మీకు చెప్తాను అని చెప్పి మీకు వాడు మాటిచ్చాను. నేను చెప్పే ముందుగా మీకు చెప్తాను ఇది చేస్తాను అని చెప్పేస్తాను. ఇక్కడ ఆ ప్లాన్ ఇదే. ఆ 500 పేర్లు కూడా మీరు విభజించి రాయాలి. ఏ రకంగా? 3 రకాలుగా విభజించాలి. నంబర్ 1 హాట్, నంబర్ 2 వామ్, నంబర్ 4 కోల్డ్. హార్ట్ లోకి ఎవరు వస్తారు? ఈ 500లో హార్ట్ లోకి ఎవరు వస్తారు? అఫ్ కోర్స్ సార్, మన బిజినెస్ అనేది ఎంత బాగుంది. ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు మైక్ అన్మ్యూట్ చేసుకోండి. సో మనం ఎందుకు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి ఇవ్వకూడదు? ఇవ్వచ్చా ఇవ్వరాదా సార్? ఇవ్వకూడదు సార్. ఎస్, ఓకే. సో ఒకటి సార్ మీరు ఉండండి, నేను చెప్తాను. అయితే ఇంత మంచి బిజినెస్ ఉంది, ఇన్ని డబ్బులు సంపాదించుకుంటాం మనము, మరి వీడియో చేసుకోండి సార్, నో ప్రాబ్లం. మనము ఎందుకు ఇక నాకు ఆన్సర్ వద్దు, 1 minute సార్, నేనే మాట్లాడతా. ఇక్కడ మనము ఎందుకు ఇంట్లో వాళ్ళకి ఇవ్వకూడదు? ఇంట్లో వాళ్ళకి అంటే ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? మనం సపోజ్ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కటి కంటే ఎక్కువ ఎందుకు ఉన్నాయి? 2, 3, 4, 5, 6, 7, 8, 10, 20, 30, 40, 50 అకౌంట్లు ఎందుకు ఉన్నాయి? అంటే ఇంత హార్ట్లో ఎవరు వస్తారంటే మన యొక్క ఫ్యామిలీ మెంబర్సే హార్ట్లో వస్తారు. ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాల్సిందే మన ఫ్యామిలీ మెంబర్స్ ముందుగా. అందుకే ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ని హార్ట్లో రాసుకోవాలి. ఇక్కడ 3 రకాలుగా మనం విభజిస్తున్నాం కదా. సో హార్ట్ అంటే అక్కడ వేడి అని కాదు, కానీ మనం హార్ట్కు వేడి వేస్తుంది. మనం అలా చేసుకుంటే బట్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మనము మన ఫ్యామిలీ మెంబర్స్ని హార్ట్ అంటే ఈ 3 రకాలు అయితే విభజిస్తున్నామో నెంబర్ 1లో హార్ట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం రాసుకోవాలి. నెక్స్ట్ వామ్ అంటే ఏంటంటే వీళ్ళు మన ఫ్రెండ్స్ నియర్ అండ్ డియర్స్ అంటాం కదా. డియర్స్ అంటే హార్ట్, నియర్ అంటే వార్. ఓకే, నియర్ అండ్ డియర్స్. సో హార్ట్ అన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే దూర బంధువులు అవ్వచ్చు, ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా అవ్వచ్చు, దూర బంధువులు కూడా అవ్వచ్చు. వాళ్ళ పేర్లు మనం ఇక్కడ రాసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేర్లు రాసుకుంటాం. ఇక్కడ పేరు ఏ విధంగా రాసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో కోల్డ్ అంటే నీకు వాళ్ళు తెలుసు, బట్ వాళ్ళు మీకు తెలియదు. మేబీ ఎక్కువ పరిచయం ఉండకపోవచ్చు. అది కోల్డ్. అంటే ఈ విధంగా మనము మీ యొక్క 500 మెంబర్స్ని మన యొక్క 500 మెంబర్స్ని ఈ విధంగా మనము విభజించుకొని రాసుకోవాలి. ఓకే, ఇది భవిష్యత్ జాబితా కాదు, ఇది కేవలం పేర్ల జాబితా కాబట్టి పక్షపాతం చూపవద్దు. ఇది భవిష్యత్ జాబితా కాదు, ఇది కేవలం పేర్ల జాబితా. ఇందులో మనము పక్షపాతం అని ఎందుకు అన్నామంటే నీ దగ్గర నెంబర్ ఉంది, నీ యొక్క కంటాక్ట్ లిస్ట్లో నెంబర్ ఉంది. సో ఎప్పుడప్పుడు మీరు కొద్దిగా గొడవ పడడము చిన్నగా, ఇప్పుడు నీతో మాట్లాడట్లేదు, బట్ తర్వాత మాట్లాడతాడు, కానీ అని చెప్పేసి ఇక్కడ నువ్వు రాయట్లేదు పేరు. అలా చేయకూడదు. ఇది భవిష్యత్ జాబితా కాదు. కనుక
నార్మలే కనుక నువ్వు ప్రతి ఒక్కరి పేరు రాసుకోవాలి. హార్ట్లో ఎవరైతే ఉన్నారో హార్ట్లో, తర్వాత వారంలో ఎవరైతే ఉన్నారో వారంలో, కోడ్లో ఎవరైతే ఉన్నారో కోడ్లో ఖచ్చితంగా రాయాల్సిందే పేర్లు. ఓకే, ఆ తర్వాత ఏంటంటే నేను తర్వాత చెప్తాను. బట్ ఏంటంటే ఇక్కడ మీరు మీ యొక్క 500 పేర్ల లిస్టు కంపల్సరీ రాయాల్సిందే. ఓకే, యాక్ట్ 48 హార్ట్ సైన్ ఆఫ్ 48 గంట. సో తర్వాత చెప్తాను. ఇది ఈ యాక్ట్ 48 అనేది ఏంటంటే, సో మనం అప్పుడప్పుడు నేను ఇక్కడ మనకి మన సార్లు చెప్తారు కదా, సార్ ఒకసారి అతను ప్లాన్ విన్నారు, టేబుల్ పైన వచ్చారు, ఆన్ ద స్పాట్ సార్ 10,000 చేసుకున్నారు, లేకపోతే 1 lakh చేసుకున్నారు, ఈవెన్ ఓన్లీ 510 minutes అని లేకపోతే హాఫ్ అన్ అవర్ లో కూర్చున్నాము, లేచేంత లోపల తను చేసేసుకున్నాడు, అంతా అయిపోయింది. అదే యాక్ట్ 48. ఓకే, దాన్నే అంటాం మనం హార్ట్స్ అనే పని. ఓకే, సో నంబర్ 1 రూల్స్ ఏంటి? గోల్డెన్ రూల్స్ లో పేరు జాబితా 500 పేర్ల కన్నా తక్కువ రాయకూడదు. సో ఆ పేర్లు 3 వర్గాలుగా విభజించి రాయాలి. ఒకటి హార్ట్, ఒకటి వామ్, ఒకటి కోల్డ్. హార్ట్ అంటే దూర బంధువులు యొక్క ఫ్యామిలీ మెంబర్స్. వామ్ అంటే ఇందాక చెప్పాను ఫ్రెండ్స్. కోల్డ్ అంటే వాటి ప్రతి ఒక్కరు వస్తారు. ఇక ప్రతి ఒక్కరు అంటే వీళ్ళు రారు, మళ్ళీ హార్ట్ వాళ్ళు వామ్ వాళ్ళు కాకుండా మిగతా వేరే ఒక మ్యూచువల్ ఫ్రెండ్స్ అంటాం అందరినీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ దాని సింగరావు సార్ తెలుసు, అతనికి తెలిసిన వ్యక్తి నాకు తెలుసు. సో దాన్ని మ్యూచువల్ ఏమంటావు, అంత ఇంగ్లీష్ రాదు. సో దాన్ని ఇలా కోడ్లో కూడా మనం రాసుకోవచ్చు. ఇది ఇక్కడ భవిష్యత్ జాబితా కాదు, ఇది కేవలం పేర్ల జాబితా. కాబట్టి సో అతను మాట్లాడు సరిగ్గా, ఇప్పుడు అతను మాట్లాడలేదు, అలాంటివి ఉండకుండా పక్షపాతం చూపకుండా ప్రతి ఒక్కరి పేరు రావాలి. సో నెంబర్ 2, జాబితాకు 10% పేర్లను జోడించాలి. ఓకే, అంటే జాబితా అంటే ఇక్కడ ప్రతిరోజు కొత్త వ్యక్తులను కూడా మనము వెతకాలి. రోజువారీ 5 నుంచి 3 పేర్లు, తర్వాత ఆడియోస్ రోజువారీ 5+3 అనేది ఏంటో నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, సో రూల్స్ నెంబర్ 3 ఇది. నేను ఇందులో చాలా ఉన్నవి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఓన్లీ ఇక్కడ వరకే. ఇవన్నీ నెలలో 30 వ్యక్తిగత ప్రణాళికలు అండ్ 20 డ్రీమ్స్ లను 100 రోజుల్లో పూర్తి చేయాలి. ఇవన్నీ నేను ఏ విధంగానే చెప్తాను. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం ఈ రోజు నేర్చుకునేది ఒకసారి మనము మన్నన చేసుకొని నేను ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ముగిస్తాను. ఈ రోజు మనము మన జర్నీ ఏంటిది, మన జర్నీ ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము స్పష్టంగా మనకు తెలియాలి. ఈ జర్నీలో భాగం 5 years 5 సంవత్సరాలు. సో మరి ముందుగా మనం అనుకున్నాము, ఆ తర్వాత మన దగ్గర ఖచ్చితంగా మార్పు అనేది రావాలి. వితౌట్ మార్పుతో ఏది జరగదు. అందులో భాగంగానే ఒకటి వచ్చేసి ఇంటర్నల్లీ, ఒకటి వచ్చేసి ఎక్స్టర్నల్, అంతర్గత మార్పు అండ్ బాహ్య మార్పు. ఇవి 2 లేకుండా జరగదు. సో అందులో భాగంగా అంతర్గత మార్పు అనేది 80% ఉండాలి, బాహ్య మార్పు ఎక్స్ట్రా మార్పు అనేది 20% ఉండాలి. సో అంతర్గత మార్పుల్లో మరి ఏంటంటే, మీరు ఈ వ్యాపారంలో ఎదుర్కొన్నాము, అందులో భాగంగానే అంతర్గత మార్పులో 3 రకాలుగా ఉన్నాయి. మరి ఏంటంటే, ఒకటి డ్రీమ్స్, ఒకటి ఫెయిత్ అండ్ బిలీవ్, ప్రయారిటీస్, కళ, విశ్వాసం అండ్ నమ్మకం, ప్రాధాన్యత. ఆ కళ అనేది, డ్రీమ్స్ అనేది ఎలా ఉండాలి, ఏ రకంగా రాసుకోవాలి అనేది చెప్పాం. డ్రీమ్స్ కూడా 3 పదాలుగా విభజించవచ్చు. అది కూడా ఏంటంటే 0.3 అంటే 3 నెలలు, 3 నుంచి 9 నెలలు, 1 నుంచి 5 సంవత్సరాలు, ఆ తర్వాత మిగతావి. మొత్తం 20 డ్రీమ్స్ ఉండాలి దగ్గర. అది మొత్తం 5 సంవత్సరాల్లో పూర్తవ్వాలి. నెంబర్ 2, ఫెయిత్ అండ్ బిలీవ్ అంటే విశ్వాసం, నమ్మకం ఎలా ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి, మరియు నమ్మకం మధ్య వ్యత్యాసం ఏంటి. నమ్మకం అంటే దేవుడు, విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడనే నమ్మకం, ఫలితాలు. అంటే జరిగినప్పుడే కదా ఫస్ట్ మనం నమ్ముతాం, ఆ తర్వాత జరిగినప్పుడు వావ్ నిజంగానే ఉండాలా, మనం ఉంటాం కదా అప్పుడప్పుడు.
అది తప్పకుండా మాట్లాడడం వల్ల కానీ మనం అలా వింటుంటాం. సో అలా తర్వాత యువర్ సెల్ఫ్ ని ఒక పర్సనల్ గా డెవలప్, తర్వాత వ్యాపారం గురించి, ఆ తర్వాత సిస్టమ్ అండ్ అప్డేట్ అండ్ మీ యొక్క టీం మీద ఫోకస్. నెక్స్ట్ నెంబర్ 3 ప్రాధాన్యత, అంటే ప్రయారిటీస్ లో ఏమేమి దేనికి ఇవ్వాలి అంటే ఫస్ట్ మీరు కొలిసే దేవుడు, తర్వాత మీ యొక్క ఫ్యామిలీ కుటుంబం, ఆ తర్వాత మీరు చేస్తున్న ఉద్యోగం ప్రెజెంట్ సిచ్యువేషన్ లో, నెక్స్ట్ వ్యాపారంలో పీవీసీ మెట. సో ఆ తర్వాత బాహ్య మార్పులు అనేవి ప్రాక్టీస్ తో వచ్చేస్తాయి, అవి ఆటోమేటిక్ గా. ఎందుకంటే నువ్వు మీటింగ్ వస్తున్నావు ఎలా ఉండాలా, ఫిజికల్ మీటింగ్ వెళ్తున్నావు ఎలా ఉండాలా, ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కరు మనం నేర్చుకుంటాం బాహ్యంగా. బట్ ఇంటర్నల్లీ ఎలా నేర్చుకుంటావు? ఇంటర్నల్లీ నేర్చుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. దట్ ఈస్ మీటింగ్ అండ్ ఓకే. రూల్స్ 1 పేరు జాబితాలు. గోల్డెన్ రూల్స్ లో వచ్చేసి 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. అందులో నెంబర్ 1 పేరు జాబితా అనేది 500 మెంబర్స్ కాంటాక్ట్ లిస్ట్ అనేది మీరు తయారు చేయాలి ఖచ్చితంగా. అందులో హార్ట్ అనేది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, దూర బంధువులు కూడా, దెన్ దగ్గర బంధువులు, అందరూ బంధువులు వస్తారు. వామ్ అనేది మరి మీ యొక్క ఫ్రెండ్స్. కోల్డ్ అనేది నువ్వు వాళ్ళకి తెలుసు, కొంతమంది వాళ్ళు నీకు తెలుసు, నువ్వు వాళ్ళకి తెలియదు, వాళ్ళు నీకు తెలియదు, అందరూ అలా వస్తుంటారు. సో ఇది ఈరోజు మీకు ప్లాన్ ప్రెజెంటేషన్. సో థ్యాంక్ యూ అందరికీ. ఇప్పటిదాకా మరి ప్రతి ఒక్కరు మరి నిదానంగా సైలెన్స్ గా విన్న వాళ్ళకి మెనీ థ్యాంక్ యూ. సూపర్ సార్ రాజేష్ సార్, ఎక్సలెంట్ నిజంగా. రాజేష్ సార్ సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ గోల్డెన్ వర్డ్ సార్. వండర్ఫుల్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు. చాలా మీ తొవ్వు ఎక్కువందే వస్తూ ఉంటాయి సార్. ఇంక చాలా నేర్చుకోవాల్సింది. ఆవగింజల అర్థ భాగం అయితే మాకు చెప్పాలనుకున్నాం. అయితే మరి మాస్టర్ మైండ్స్ లో కిందకి ఎలా అయితే ఈ రోజైతే రహస్యం బయట పెట్టినట్టుగా అంటారు చూడండి, రహస్యం సీక్రెట్. నాది స్టార్టింగ్ ఈ రోజే ఒక బీజం వేసారు అనుకున్నాను నేనైతే. ఇదంతా మీరు క్లారిటీ మనకి వచ్చిన రోజు వాళ్ళు సవారు తీయటం అండి పందెంలో వాస్తవంగా చెప్పగానే చెప్పారు సార్. ఈరోజు భగవంతుడు మీ చేత అన్ని మాకు ఇలాంటి గురువులు మాకు దొరకడం చాలా అదృష్టం భావిస్తున్నాను సార్, శంకర్ సార్ గారు మీకు. కానీ మేము జూమ్లో ఉన్న వాళ్ళు అందరం కూడా కలిసి, నా ఒక మాట ఉందని తర్వాత రేపు చెప్తాను తప్పకుండా. మరి మీకు కానీ శంకర్ సార్ కానీ గురువులందరూ కూడా మేము కూడా ఎవరో చిరంజీవి ఎప్పుడో ఆయనకి ఏదో ఒక ఇది ఇచ్చారు. అట్లానే ఎవరిని అట్లా మన పార్ట్నర్సే మనకి చేతి ఇచ్చే వాళ్ళకి మేము దానిమీద శంకర్ సార్ ఇంకా మేము లీడర్స్ మాట్లాడుకుని అందరిగా మేము ఒక సంకల్పంగా ఒకటి చెప్పుకుంటాము. అదే చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. మీకు మరి మీ జన్మ తల్లిదండ్రులు కూడా పదాభినందనలు అంటూ ఈ చల్లటి వేళ ఆరోగ్యాలతో అందరూ మా గురువులు అందరూ బాగుండాలని, మరి మా పార్ట్నర్స్ అందరూ కూడా, నాతో సహచర పార్ట్నర్స్ అందరూ కూడా బాగా వృద్ధులుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషం ఉంది సార్. అసలు కన్నంతా పేజీ మీదే పెట్టాను సార్. మీరు చెప్పే వర్డ్స్ రెండోసారి చెప్పినప్పుడు మళ్ళీ మైండ్లోకి వెళ్తుంది సార్. మళ్ళీ అబ్బాబాబు చాలా అద్భుతం సార్. థ్యాంక్ యూ సార్. ఎంత చెప్పినా తక్కువే సార్ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదే సార్ మనకు సక్సెస్ రావాలి అంటే సక్సెస్ యొక్క మూల కారణం మెయిన్ ఇప్పుడు ఏదైతే నేను ఈరోజు ప్రజెంటేషన్ జరిగిందో ఇది మీరు అన్నట్టుగా ఎవరైతే దీన్ని ఏమీ లేదు సార్, మొత్తంగా ఏమీ లేదు, ఓన్లీ ఇదే సీక్రెట్, బిజినెస్ సీక్రెట్ అనేది. నిజంగా మీరు అన్నట్టుగా ఇదే బిజినెస్ సీక్రెట్ సార్. ఇదే మనకు కావాల్సింది, ఇదే మెయిన్. ఇది మనకి ఏంటంటే సార్, ఇది మీరు అప్పుడప్పుడు అంటుంటారు, నేను ఎప్పుడు ఆ పదం వాడను కానీ, సో నిజంగానే మరి ఈ యొక్క ప్రెజెంటేషన్ కి మనం వెళ్ళాలి అంటే వి నీడ్ టు ద పే సార్. ఖచ్చితంగా మనం పే చేయాల్సి వస్తుంది సార్. వితౌట్ పే ఇది ఎవరు ఎక్కడ కూడా. బిజినెస్ సీక్రెట్ వచ్చేసి ఇవే సార్, మెయిన్ ఇవే. ఇంకా చాలా ఉన్నవి. నేను మీకు ఇంతకుముందు మాట ఇచ్చాను, నేను గత 15 రోజుల క్రితమే మీకు చెప్పాను. ఇలాంటి కొన్ని ఇందులో నుంచి చెప్పడం జరిగింది. అప్పుడు విన్న వాళ్ళకి ఇప్పుడు విన్న వాళ్ళకైతే అది కొద్దిగా అర్థం అవుతుంది సార్. అంతకుముందు ఒకసారి మనకు వితౌట్ స్క్రీన్ షేర్ చేస్తూ చెప్పాను అని. సో మెయిన్ సీక్రెట్ ఇదే సార్. మన యొక్క పీవీసీ మెటా బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే, పీవీసీ మెటా బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే దిస్ ఇస్ ద సీక్రెట్. ఈ రోజు ఎవరైతే విన్నారో నిజంగా చెప్తున్నాను, మీరందరూ నేను చెప్పాను కదా అని చెప్పేసి నేనే ఏమంటాం కదా మన భాషలో సొంత డబ్బా కొట్టుకున్నట్టు కాదు. దిస్ ఈస్ ద థింగ్ సార్.
ఈ రోజు ఎవరైతే ఈ ప్లాన్ విన్నారో, దీన్ని మీరు ఎవరైతే నిజంగా పాటిస్తారో, యు ఆర్ ద సక్సెస్. ముందే చెప్పాను, పీవీసీ మెటాలో ఉన్న వాళ్ళు మామూలుగా ఉంటే కుదరదు సార్. పీవీసీ మెటాలో మామూలుగా ఉండకూడదు, మామూలుగా ఉంటే అసలే కుదరదు. నువ్వు ఒక పెద్ద వ్యాపారవేత్తవి, అంటే నీ డ్రీమ్స్ 5 సంవత్సరాలు ఉన్నవి, బట్ నువ్వు ఈ రోజు నుంచెల్లే ఆ విధంగా నీ యొక్క ఫీలింగ్, నీ యొక్క ఎనాలజిస్ట్, నీ యొక్క అంతర్గత మార్పు ఆ విధంగా ఉండాలి. ఇంటర్నలీ మీకు ఆ విధంగా ఉండాలి. సో మీరు అనుకోవచ్చు, ఇక్కడ రోజు మేము ఎలా మరి మీటింగ్ చేయగలుగుతున్నామంటే, వీఆర్ ద ఫాలోవర్స్, వీఆర్ ద ఫాలోవర్స్. మేము ఖచ్చితంగా దాన్ని ఫాలో చేస్తున్నాం, మేము దీన్ని ఫాలో చేస్తున్నాం. అప్పుడే మాకు ఇలా మాట్లాడాలి, పబ్లిక్కి మన యొక్క పీవీసీ మెటాని అందజేయాలి అన్న ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. సో అందుకే నేను మీకు చెప్పాను, మీరు 100 days మీటింగ్ రండి, 100 days మీటింగ్ రండి. 100 days మీరు కొత్త లింక్ వచ్చిన తర్వాత మీకు ముందుగా మాట ఇచ్చాను. నేను అన్ని చెప్పను, జరగబోయేది చెప్పను, బట్ యు ఆర్ ద విన్నర్, యు ఆర్ ద విన్నర్. మీరు 100 days ఖచ్చితంగా మీరు మీటింగ్ అటెండ్ అవుతే, ఒక్కరోజు మిస్ అయింది, 99 రోజు కంటిన్యూ అయ్యారు, ఒక్కరోజు మిస్ చేశారు, నో, మళ్ళీ అక్కడి నుంచి 100 days. ఇది మాత్రం వాస్తవం అని మీకు చెప్పాను. అలా చేయండి, అప్పుడే మీకు ముందు రోజుల్లో ఏ విధంగా సక్సెస్ అనేది వస్తుంది. ముందుగా నమ్మండి, ఎందుకు నమ్మాలా అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. దిస్ ఇస్ ద సీక్రెట్, వీఆర్ గోయింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా విన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీరు వింటున్నారు కనుకనే, మీరు చేసుకుంటున్నారు కనుకనే మేము మీ మాటలు కూడా ఎందుకు తీసుకుంటామంటే, సో మేము చెప్పుకుంటూ పోతే కరెక్ట్ కాదు, బట్ ఇది మాకు హెల్ప్ఫుల్ అవుతుంది సార్, హెల్ప్ఫుల్ అవుతుంది, మాకు చెప్పండి అన్నప్పుడే మేము చెప్తాము. బట్ మీరు కూడా మీ మనసులో ఉన్న మాటలు చెప్పండి తప్ప, ఇక్కడ అడుగుతున్నారు లేకపోతే మేము రోజు మీటింగ్ వస్తున్నాం ఇలా చెప్పకపోతే ఏమనుకుంటారో అనేది మాకు వద్దు. ఫేస్ టు ఫేస్, నచ్చింది నచ్చలేదు లేవిట్, మేము దాన్ని ఈజీగా తీసుకుంటాం సార్. మేమేమో అయ్యో పివి వీరేంద్ర సార్ వచ్చేసి రోజు మాకు మంచిగా మాట్లాడేవారు, ఈ రోజు వచ్చి నీ ప్లాన్ బాగలేదు ఏముంది అని అన్నారు అని చెప్పేసి మేము బాధపడం. ఎగ్జాంపుల్ ఇచ్చాను సార్, తప్పు పట్టుకోవద్దు సార్, ఎందుకంటే మనం వేరే వాళ్ళు అనకూడదు కదా. అట్లా మేమేం అనుకోము. నీకు నచ్చలేదు లేవిట్, నీకు నచ్చలేదు కనుక నువ్వు అలా చెప్పావు అంతే అనుకుంటాను తప్ప, అయ్యో మమ్మల్ని ఇలా అన్నారని చెప్పేసి మేము బాధపడం. బట్ ఎవరైతే దీన్ని యూటిలైజ్ చేస్తారో, ఎవరైతే దీన్ని ఖచ్చితంగా ఫాలో అప్ అవుతారో, ఖచ్చితంగా యు ఆర్ ద సక్సెస్. థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ అవుతుంది మనకి. ఇక నెక్స్ట్ 5 minutes మన సెషన్ అనేది ఎండ్ అవుద్ది. అంతలోపు ఎవరైనా మాట్లాడంటే మాట్లాడండి. సో మళ్ళీ ఇక నేను చిన్నగా ఒక బైనస్ గురించి చిన్నగా మాట్లాడి క్లోజ్ చేస్తాను. బట్ అంతకు ముందు మీరు మాట్లాడచ్చు. నేను అందులోకి వెళ్ళాలంటే ఇక నేనే వైండప్ చేస్తాను అనమాట. అది మాట్లాడి నేనే క్లోజ్ చేస్తాను మీటింగ్ ఇట్లా. సో వెల్కమ్ సార్, ఎవరైనా మాట్లాడచ్చు, నో ప్రాబ్లం సార్. అట్లేమనుకోవద్దు. నిరంజన్ సార్ వచ్చారు కదా, సార్కి ఇద్దాం. సార్తో మాట్లాడిన తర్వాత మనం వెల్కమ్ సార్, వెల్కమ్ నిరంజన్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ వాయిస్ వినిపిస్తుంది సార్? క్లియర్ ఉంది సార్, వాయిస్ క్లియర్ ఉంది సార్. మీరు అన్నట్టు ముందుగా పివిసి మెటా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు సార్. ఇవాళ ప్లాన్ ప్రెజెంటేషన్ సూపర్గా ఉంది సార్. సో మీరు స్మార్ట్ గురించి చెప్పారు సార్. నేను గతంలో స్మార్ట్ని నేను ఎడ్యుకేషన్కి మాత్రమే అప్లికబుల్ చేసేవాడిని. ఒక ఎయిమ్ని ఎలా పిల్లలకి సెట్ చేయాలనే దాన్ని నేను పిల్లలకు మాత్రమే చెప్పేవాడిని. దాన్ని బిజినెస్ కూడా అప్లికబుల్ చేయొచ్చు. మీరు స్మార్ట్ని మనం చేసేటువంటి బిజినెస్ స్మార్ట్ ఫోన్ లేకపోతే చేయలేం. ఆల్మోస్ట్ అంతా కూడా ట్రస్ట్ వాలెట్తో ముడిపడి ఉంది కాబట్టి మనం చేసేటువంటి ప్రతి క్షణం కూడా డాలర్ వచ్చిందా, మనకి మెటా పడిందా లేదా మెటా కాయిన్ కాస్ట్ పెరిగిందా తగ్గిందా, ఎంత వాల్యూమ్ ఉంది అనే విషయాన్ని స్మార్ట్ ఫోన్లోనే మనం వినియోగించుకుంటాం కాబట్టి స్మార్ట్కి సరికొత్త అర్థాన్ని ఇచ్చారు. సో అది కూడా మనం మీరు చెప్పిన స్మార్ట్ని నేను నా మాటల్లో నేను చెప్తాను.
ఎస్ స్మార్ట్ ఫోన్ ని మనం ప్లాన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఎస్పర్ అంటే స్పెసిఫిక్ గా చెప్పండి. ప్లాన్ ని అర్థం కాకుండా మనం అడిగేటువంటి చెప్పేటువంటి విషయాలు కూడా సే ఎస్ ఆర్ నో అనే వన్ వర్డ్ ఆన్సర్స్ లో ఉండే విధంగా, అంటే స్పెసిఫిక్ గా నువ్వు అబ్బాయి అంటే అబ్బాయి అని ఎస్ అంటాడు, అమ్మాయి అంటే అమ్మాయి అని ఎస్ అని చెప్తారు, కాకపోతే నో అని చెప్తారు. సో మనం చెప్పేటువంటి ప్లాన్ ప్రజెంటేషన్ లో అవతల వ్యక్తికి కూడా కన్ఫ్యూజన్ కాకుండా స్పెసిఫిక్ గా నిర్దిష్టంగా ఇలానే ఉంటుంది అని చెప్పి వన్ వర్డ్ ఆన్సర్ లో వచ్చే విధంగా మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనే విధంగా చెప్పండి. అదే విధంగా ఎం ఫర్ మెజరబుల్. సో మెజరబుల్ అనేదానికి మనకి 100% మనకి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆధారం ఏంటంటే మన పివిసి మెటా యొక్క వ్యవసాయం అనే పీడిఎఫ్. ఆ పీడిఎఫ్ లో మెజరబులే, ఎగ్జాక్ట్ గా మెజరబుల్. పర్ డే ఎంత వస్తుంది, నువ్వు పెట్టేటువంటి పిండి కొద్ది రొట్టె అనేది మెజరబుల్. సో మెజరబుల్ అనే దానికి మనం పెట్టేటువంటి డాలర్స్ ను ఏమైతే టోకెన్ ఫార్మింగ్ లో పెట్టిస్తున్నామో వాటికి ఎగ్జాక్ట్ గా మనం తూకం వేసినట్టు కేజీ ఇవ్వండి, 2 కేజీలు ఇవ్వండి అన్నప్పుడు మనం ఎలా మెజర్ చేసుకుంటామో ఆ విధంగా మనకి తూకం ఇచ్చేటువంటి వ్యక్తి అటో ఇటో ఇస్తాడేమో కానీ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా చెప్పినట్టు సిస్టమ్ అయితే మెజరబుల్ చేసేస్తుంది. సో అదేవిధంగా ఎస్ఎంఏ ఎస్ స్పెసిఫిక్ గా ఉండండి, మెజరబుల్ గా ఉండండి. ఏ ఫర్ అచీవబుల్. ఏ ఫర్ అచీవబుల్ అంటే ఇది నాకు సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుంది, ప్రతి కామన్ మ్యాన్ కూడా సాధ్యమయ్యేది. 100 రూపాయలు పెట్టండి, 500 పెట్టండి, 10,000 పెట్టండి. సో మనం $10 తోటి కూడా సీడ్ ఫండింగ్ చేయిస్తున్నాం, $12 తోటి సీడ్ ఫండింగ్ చేయిస్తున్నాం. మినిమం సీడ్ ఫండింగ్ $10. సో ఈ విధంగా అంటే $10 అంటే అప్రాక్సిమేట్ గా 100 రూపాయలు పెట్టుకున్న 1000 రూపాయలతోటి సీడ్ ఫండ్ చేయించవచ్చు, లేదా 1500 తోటి సీడ్ ఫండ్ చేయించవచ్చు. ఇది పాసిబుల్ అయ్యేటువంటి విషయమే కామన్ మ్యాన్ కి. సో నేను సాధించచ్చా క్రిప్టో కరెన్సీ అనే అపోహ కూడా లేకుండా మనం ఇలా చేయొచ్చు అని కూడా మనం మన వ్యాలెట్ చూపించవచ్చు. సో ఏ ఫర్ అచీవబుల్. ఆర్ ఫర్ రియలిస్టిక్. మీరు చెప్పిన వాడే సార్ రియలిస్టిక్ అనేది. సో నేను చెప్తున్నది అబద్ధం కాదు, నిజమే. కావాలంటే చూడండి అనే సాక్ష్యాన్ని కూడా మనం మన ట్రస్ట్ వ్యాలెట్ మన వ్యాలెట్ ని ఓపెన్ చేసి నాకు పర్ డే ఇన్ని డాలర్స్ రిలీజ్ అవుతున్నాయి, ఇన్ని మెటాల్ రిలీజ్ అవుతున్నాయి, ఈ విధంగా నేను డైలీ దాన్ని టోకెన్ ఫార్మింగ్ లేక పంపిస్తున్నాను అనే వాస్తవాన్ని కూడా మనం వాళ్ళకి తెలియజేయచ్చు. సో లాస్ట్ వర్డ్ ఆర్ ఫర్ రియలిస్టిక్ అన్నప్పుడు టీ ఫర్ టైమ్ బాండ్ అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్న దానికి మనకు కూడా ఒక హిస్టరీ ఉంది. 2015 నుంచి మింట్ కాయిన్ తోటి ప్రస్థానం స్టార్ట్ అయ్యి 20 పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మరో అందరూ వెళ్ళిపోయింది అనుకున్నా కూడా మరో ద్వారాన్ని మనకి మూసేసి, ఒక ద్వారం మూసినా మరో ద్వారాన్ని అయితే ఓపెన్ చేసి మనకి పివిసి మెటాగా మనకి అవతరించిందని చెప్పి ఈ 5 సంవత్సరాల టైం బాండు, 8 సంవత్సరాల టైం బాండు, 7 సంవత్సరాల టైం బాండు, ఇప్పుడు సార్ కూడా 5 సంవత్సరాలు అన్నాడు. అదేవిధంగా టైం బాండ్ అనేది మనం ఇంత జర్నీ చేసాం. సో స్టార్టింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు నేను మెటా కాయిన్ కొన్నాను, మింట్ కాయిన్ కొన్నాను, పెరల్విన్ లో ఉన్నటువంటి డిపి సిస్టమ్ ని కొన్నాను, ఇలాంటి జర్నీని అయితే మనం 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అనే టైం బాండ్ కూడా మనం చెప్పుకోవడానికి ఆస్కారం అయితే దండిగా ఉంది. సో ఈ విధంగా నాకు తెలిసిన దాన్ని ఈ విధంగా నేను బిజినెస్ కి మార్చాను. పిల్లలకైతే దీన్ని ఒక గమ్యం లేనటువంటి, లక్ష్యం లేనటువంటి వాళ్ళకైతే ఈ విధంగా దీన్ని ఎడ్యుకేషన్ వైపు షిఫ్ట్ చేస్తున్నాను. అదే బిజినెస్ కి మనం అప్లికబుల్ చేసుకుంటే నిర్దిష్టంగా మనం ప్లాన్ ప్రజెంటేషన్ కి వాడుకోవచ్చు ఇదే స్మార్ట్ ఫోన్ ని ఏ విధంగా మనం చూస్తున్నామో ఆ స్మార్ట్ అనే మోటివేషన్ మాటల్ని అవతల వ్యక్తికి, కొత్త కస్టమర్ ని లాగిన్ చేయడానికి మనం వాడుకుంటే 100కు 100% మనతో జర్నీ చేయడానికి ముందుకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ లాస్ట్ మినిట్స్ లో సమయం ఎక్కువైనా కూడా నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. ఈ మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగిందంటే మన్నించండి సార్. థ్యాంక్ యూ సార్. లేదు సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. అదే కదా మనం ఫాలో చేయాల్సింది, అదే సార్. నేను అదే ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఎస్, ఖచ్చితంగా స్మార్ట్ వేలోనే మనం వెళ్లాల్సింది. సో మన జర్నీ వచ్చేసి రియల్ గానే 5 సంవత్సరాలు. సో అది ఆ విధంగా మనం నేను అందుకే
ఓపిక ఓపిక అని నేను ఇక్కడ చెప్పడం కూడా ప్రతిరోజు అదే చెప్తాను. సో ఎందుకంటే ప్రైస్ గురించి కూడా అప్ అండ్ డౌన్ కానీ, సో మీకు ఓపిక ఉండాలి, అవన్నీ ఇందులోని భాగం ఇవన్నీ. సో ఇదే సీక్రెట్. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. సో నెక్స్ట్ మరి సార్ చాలా బాగా మాట్లాడారు మనకి. కానీ నేను మరొకసారి ఇంకొక 2 to 3 మినిట్లో మనం సెషన్ ఎండ్ చేసుకుందాం. సో యథావిధిగా మనము కంపల్సరీ మరి ఏదైతే మనం చేస్తామో, సో ఈ రోజు కూడా చూస్తున్నాం కదా, టైం మరి చాలా గడిచిపోయింది. ఎనీవే నో ప్రాబ్లం. సో ఎందుకంటే మరి ఈ విధంగా చెప్పకపోతే ఈ ప్రెజెంటేషన్ అనేది నేను ఇప్పటికే చాలా షార్ట్ కట్లో కుదించడం జరిగింది. ఇంకా కుదిస్తే అది మరి పూర్తిగా అర్థం కూడా అవ్వదు. అందుకని చెప్పేసి అది చూపించాను. యాక్చువల్లీ నేను ఈ ప్రెజెంటేషన్ వచ్చేసి 2.5 hour ప్రెజెంటేషన్ సార్ అది. బట్ నేను 1.5 hour ఐ థింక్ 1 గంట 20 నిమిషాల్లో మేబీ 1 గంట 20 నిమిషాలు కూడా కాదు సార్. సో అప్పుడు 40 నిమిషాలు, ఇప్పుడు 30 అంటే 70 70 75 80 మినిట్స్ నేను కంప్లీట్ చేశాను. బట్ ఏంటంటే 1 hour నేను కుదించాను. అంటే 2.5 గంటల్లో చెప్పాల్సింది 1 గంట 20 నిమిషాల్లోనే దాన్ని నేను చెప్పాను. సో ఓకే. సో థ్యాంక్ యూ. మీ అందరికీ చాలా బాగా వచ్చింది. అది మీకు అది ఓన్లీ ఈ బిజినెస్కి, మీరు ఈ బిజినెస్లో మీకు సక్సెస్ కావాలి అంటే దిస్ ఇస్ ద ప్లాన్ ప్రెజెంటేషన్. అంటే ఇది ఉండాల్సిన లక్షణాలు మీకు అన్నమాట. ప్లాన్ ప్రెజెంటేషన్ ఏంటంటే మన మౌనిక మేడం ఇస్తారు అది. బట్ బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత, బట్ ఇది బిజినెస్లో నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, నీకు ఏం కావాలి, అవి నువ్వు నిదానంగా నిర్దిష్టంగా నీకు ఉన్నప్పుడు దెన్ మనము ఈ పీవీసీ మెటాలో ఏం చేయాలా ఏం కథ అనేది ఆ మెయిన్ ప్లాన్ ప్రెజెంటేషన్ వచ్చేసి అది మన మేడం చెప్తారు కదా మనకి ప్రతి మండే. సో ఇక్కడ ముందుగా ఉండే లక్షణాలు అనమాట ఖచ్చితంగా. ఇప్పుడు సార్ ఇప్పుడు లెక్చరరు. సో లెక్చరర్కు వెళ్ళాలి అంటే తను ఏం కావాలనేది సాధించాడు, అప్పుడే లెక్చరర్ అయ్యారు. అందులోకి వెళ్ళిన తర్వాత దెన్ వాట్ వీఆర్ డూ, వాళ్ళకి నేను ఏది చెప్పాలా, ఏది చెప్తే వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుంది, సో వాళ్ళకి అర్థమైందా లేదా అనేది పరీక్ష రూపంలో తీసుకొని వాళ్ళకి అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా మరొకసారి చెప్పడం అనేది అదనమాట. అలాగే ఇక్కడ కూడా పీవీసీ మెటల్కి వచ్చిన తర్వాత మన సక్సెస్ వచ్చేసి ప్లాన్ ప్రెజెంటేషన్ అది. ఇదేమో ఉండాల్సిన లక్షణాలు. సో ఈ లక్షణాలు మీ దగ్గర లేనట్టయితే ఇట్స్ రియల్లీ ఇక్కడ ఇది మీకు ఖరాబ్ అనిపించవచ్చు నేను మాట్లాడే మాట. నో సక్సెస్, మీకు సక్సెస్ అనేది కనబడదు పీవీసీలో. పీవీసీలోనే కాదు, ఇంకోటి కూడా చెప్తాను, లైఫ్లో కూడా మీకు సక్సెస్ అనేది ఉండదు. సో మనము మన లైఫ్లో కూడా ఒక ఏమంటారు, పిల్లాడిగా ఉన్నప్పుడు పిల్లాడి లక్షణాలు మన దగ్గర ఉండాలి. తర్వాత పెరుగుతున్న కొద్దీ ఆ లక్షణాలు మనకు మారాలి. అప్పుడు యువతగా మారుతాడు. యువత అయిన తర్వాత మళ్ళీ తను ఆ టైంలో ఉండాల్సిన ఆ లక్షణాలు ఆ టైంలో ఉండాలి. నెక్స్ట్ తన యొక్క ఎయిమ్ అంటే తన యొక్క ఆలోచన ఏంటి, ఏం కావాలా, ఆ ఆలోచనలు తను మారుతూ వెళ్ళాలి. బట్ ఆ టైంలో కూడా నేను పిల్లాడిగా ఉంటాను, ఆ టైంలో కూడా నేను యువతగా ఉంటాను అంటే దాంట్లో తనకు సక్సెస్ అనేది రాదు. సో అలా కాలానికి అనుగుణంగా నువ్వు ఎలాగైతే మారుతున్నావో అదే విధంగా ఇక్కడ నీకు ఈ బిజినెస్ లో మన పీవీసీలో సక్సెస్ కావాలంటే ఈ రోజు ప్లాన్ ప్రెజెంటేషన్ యూనిట్ ద ఫాలో. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి, ఇక మరి టైం కూడా చాలా అయింది కనుక మరి అందరి టైం తీసుకోవడం సబబు కాదు, కరెక్ట్ కాదు కనుక రాజేష్ గారు ఒక్క మాట అండి. మరి మీరు ఈ ప్లాన్ చెప్పడానికి ఎంత సమయం తీసుకున్నారు సార్? మరి దీనికి ఇది రియాలిటీలో తేడానికి మేమందరం పగులు మా పనులు చేసుకుని ఇప్పుడు వచ్చి వింటున్నాం మామూలుగా. దీనికి కఠోరమైన శ్రమ మీరు ఎంత ఇది చేస్తున్నారు అనేది నా హార్ట్ వాసంగా మేమందరం కూడా సత్యంగా నమ్ముతున్నాం సార్. మరి దీన్ని ఇట్లా రియాలిటీలో తీసుకొచ్చి చేయడానికి దానికి మళ్ళీ ఎంత కఠోరమైన శ్రమ అనేది మేమందరం గుర్తించాం సార్. మరి హ్యాండ్స్ అప్ సార్. మరి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలా చేయకపోతే మనము మరి మీ అందరికీ నేను ఇంతలా చెప్పడానికి కుదరదు సార్. అలా చేస్తేనే మరి కుదురుతుంది. ఎందుకంటే సో మనం సక్సెస్ అవ్వాలి, మనతో పాటు 10 మంది సక్సెస్ అవ్వాలా అనేది మా యొక్క ఇంటెన్షన్ సార్. అట్లా లేకపోతే మేము దీనికి కష్టపడి నేర్చుకున్న దాన్ని ఇంకొకరికి చెప్పము కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ మీరు అన్నట్టుగా. సో ఇక్కడ చూస్తే మరి పీవీసీ బెట ఓపెన్ చేద్దాం. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో 49 మన పీవీసీ బెట. సో ఈరోజు మరి అప్ అండ్ డౌన్ 54, 48 24 అవర్స్లో. ఓకే. సో నెక్స్ట్ మనం డైరెక్ట్గా బైనాన్స్కి వెళ్తున్నాం. బైనాన్స్ ఓపెన్ చేశాను.
సో చూడండి, ఐ థింక్ స్ట్రైక్ ఇది న్యూ లిస్టింగ్ లో మనం ఉన్నాం కదా. సో ఇది ఒక రోజు మనం మీకు చూపించినప్పుడు ఇది పిక్చర్ కానీ లేకపోతే పిక్చర్ అంటే PIXCL పిక్చర్ అనే కాయిన్, తర్వాత స్ట్రైక్, ఇవి ఒకరోజు నిన్న లేదు మొన్న మనం చూసాము. ప్లస్ 1400 ప్లస్ 1400 ప్లస్ పర్సెంటేజ్ పెరగడం జరిగింది. బట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఇప్పుడు పైది చూడండి +6%. ఇది ఇప్పుడు చెప్పాలంటే $2 కిందకి లెక్క పెట్టుకోవచ్చు. బట్ ఇది 7 and 8 వరకు కూడా వెళ్ళడం జరిగింది. చూడండి ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. ఇది రీసెంట్లీ నిన్న లేదు మొన్న మరి చూడండి ఇక్కడ నిన్న లేదు మొన్న మనకి ఇది లాంచ్ అవడం జరిగింది, న్యూ లిస్ట్ లో ఉంది. సో $7.15 అంటే దగ్గర $8 వరకు కూడా వెళ్ళింది. స్టార్ట్ అయింది ఎంత వస్తుంది సార్? $0.25 చూసుకుంటే 0.25 అంటే $25 అనుకోవచ్చు. సో అది మరి $7 వరకు కూడా వెళ్ళింది. మరి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నెంబర్ 2. సో ఇది మళ్ళీ 7 వరకు కూడా వెళ్తుంది, అంతకంటే 5 కూడా వెళ్తుంది. ఇది కంపల్సరీ. ఓకే, సో ఈ క్రిప్టో అనేది ఈ విధంగానే ఉంటుంది, ఉంటది. ఇది ఎప్పుడు మరి లిస్టెడ్ అని చూసుకుంటే ఇక్కడ ఇన్ఫో ఉంది చూడండి, పైన లెఫ్ట్ సైడ్ లో పైన స్ట్రైక్ USDT కింద ఫస్ట్ వచ్చేసి ప్రైజ్, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫో మీద క్లిక్ చేసుకుంటే చూడండి 20 తారీఖు 2వ నెల 2024. చూసారా? చూస్తున్నారు సార్, అందరికి కనబడుతుంది. ఓకే, ఆల్ టైమ్ లో వచ్చేసి 1.69 కంటే తగ్గలేదు. ఓకే, సో ఆల్ టైమ్ హై 3.64. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మనము అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ కాయిన్ లిస్టెడ్ అయ్యే ముందు మనకి ఇక్కడ చూడండి పైన రైట్ సైడ్ లో అక్కడ బెల్ ఐకాన్ ఉంది, బెల్ బటన్ ఉంది, గంట గుర్తు అంటాం కదా, బెల్ ఐకాన్ ఉంది. ఈ ఐకాన్ లో మనకు ప్రతిదీ సిస్టమ్ మెసేజ్ అంటే సిస్టమ్ నుంచి వచ్చే మెసేజ్ చూడండి. సో ఇవన్నీ మనకి ఇక్కడ సిస్టమ్ ముందుగానే అంటే బైనాన్స్ వాళ్ళు ముందుగానే మనకి ఇక్కడ అనౌన్స్ చేస్తారు. వాళ్ళు ఈ కాయిన్ ఈ టైంలో అవ్వబోతుంది అని, లిస్టెడ్ అవ్వబోతుంది అని. అంటే ఇక్కడ అనౌన్స్మెంట్ లో కూడా మనము చూసుకుంటే మొత్తం ఇక్కడ మనకి కనబడుతుంది చూడండి. ప్రతిదీ ఇక్కడ మనకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనివల్ల ఏమవుతుందంటే కొత్త కాయిన్ రాబోతుంది అన్న మనకు ముందుగానే టైం కూడా అక్కడ మనకి ఏమంటాం కౌంట్ డౌన్ ఇస్తారు. వాళ్ళు కౌంట్ డౌన్ కూడా ఇస్తారు. కౌంట్ డౌన్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ గా మీరు కౌంట్ డౌన్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనము ఎగ్జాంపుల్ మీకు కాయిన్ పేరు తెలిస్తే కనుక ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఇది స్పాట్ ట్రేడింగ్ అంటారు. కింద మిడిల్లో ట్రేడ్స్ అని ఉంది, ట్రేడ్ TRADE. ఈ TRADE మీద క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ ఎగ్జాంపుల్ మీకు కాయిన్ పేరు కనుక తెలిస్తే కనుక అంటే మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది, మెయిల్కి వస్తుంది, తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. సో అలా ఇక్కడ మీరు టైప్ చేశారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇందాక చూపించినట్టుగా STRK ఇందాక చూపించింది నేను మర్చిపోయాను. మళ్ళీ కొత్త లిస్టింగ్ ఏదైతే ఉందో అది చూపిస్తాను. సార్ STRK. ఓకే, ఎగ్జాంపుల్ STRK కాయిన్ అనేది వస్తుందని తెలిస్తే STRK. ఓకే, ఇది ఇలా మీరు టైప్ చేసినప్పుడు ఇప్పుడు ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ ప్రైస్ చూపిస్తుంది చూడండి, లిమిట్ కింద 1.951. అక్కడ ప్రైస్ చూపించదు, బట్ అక్కడ కౌంట్ డౌన్ టైం వస్తుంది. ఈ కౌంట్ డౌన్ టైం చూసి పబ్లిక్ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క ఏ కరెన్సీతో కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ కరెన్సీ అనేది ఇక్కడ తెచ్చి పెట్టుకుంటారు. వాళ్ళు డిపాజిట్ చేసి పెట్టుకుంటారు, అంటే స్పాట్ వ్యాలెట్ లో ఉంచుకుంటారు. పైన చూడండి కన్వర్ట్ టు స్పాట్ వ్యాలెట్ మార్జిన్ ఇలా ఏదైతే ఉందో స్పాట్ వాలెట్ లో వాళ్ళు యూఎస్డితో ఉండాలంటే USDT, BNBతో చేయాలంటే BNB, అంటే ఏ కాయిన్ తో నువ్వు బై చేయొచ్చు అనేది కూడా ఈ సిస్టమ్ వాళ్ళు బైనాన్స్ వాళ్ళు మనకి ఈ కాయిన్స్ తో ఈ క్రిప్టో కరెన్సీ తో దీన్ని నువ్వు బై చేయగలవు అని కూడా వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ మెసేజ్ లో మెన్షన్ చేస్తారనమాట వాళ్ళు మనకి.
సో ఆ విధంగా మనము ఆ యొక్క మన దగ్గర యూహెచ్ ఉంటే యూహెచ్టీ ఏదంటే అది నువ్వు ఎంతతో బై చేస్తున్నావు అనుకుంటున్నావు, లేకపోతే కొంత అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో చాలా తక్కువతో వస్తుంది, ఒక్కొక్కసారి చాలా ఎక్కువతో వస్తుంది, ఎక్కువతో వచ్చి కూడా డౌన్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేసుకోవాలా మీరు కొనుక్కునే వాళ్ళు అబ్జర్వేషన్ చేయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్క కాయిన్ $3 కూడా $2 ఒక్కొక్కటి $7 కూడా రిజిస్టర్స్ అవుతుంది. బట్ ఆ టైంలో కొనుక్కున్నారనుకోండి, మీరు ఎగ్జాంపుల్ చెప్తాను. సో నెక్స్ట్ మళ్ళీ ఒక 5 minutesలోనే లేకపోతే 2 minutesలో 1 minuteలోనో లేకపోతే హాఫ్ అన్ అవర్లోనో అది $2కు $3 కూడా పడిపోతుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది, అరే నేను ఇప్పుడు కొనాల్సింది, అరే స్టార్టింగ్ నేను క్లిక్ చేశానే అని కూడా మీకు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కొత్తది వచ్చినా కూడా వీ నీడ్ టు అబ్జర్వేషన్ 1 hour 2 minutes లేదా కొన్ని సెకండ్లు. బట్ కొన్ని సార్లు ఏమవుతుందంటే మరి ఇలా మీరు వెయిట్ చేస్తే మరి స్టార్టింగ్లో తక్కువ ఉంది, ఇంకో 5 నిమిషాల తర్వాత అది పెరిగిపోయింది. అంటే ఇట్లా కూడా ఉంటుంది. ఏమైతే అరే నేను అప్పుడు $2 ఉన్నప్పుడు లేకపోతే 2 cents ఉన్నప్పుడు లేకపోతే 20 cents ఉన్నప్పుడు నేను కొనుక్కుంటే బాగుంటుండే, ఈ 5 నిమిషాల్లోనే ఇది $2 అయింది. చూడండి, 20 cents లేకపోతే $1/2 ఇక్కడ, మళ్ళీ 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అది $2 అయింది. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, బయర్స్ కొనుక్కున్న వాళ్ళు సేల్ కూడా చేస్తారు, సేల్ చేసిన వాళ్ళు బై చేస్తారు. అంటే ఈ విధంగా అప్ అండ్ డౌన్ అలా అవుతా ఉంటుంది. సో ఇదే విధంగా మన బైనాన్స్ కూడా వచ్చినప్పుడు మేబీ ఎంతతో రిజిస్టర్ అవుతుందో మనకు తెలీదు. సో ఇక్కడ కూడా ఈ విధంగానే మన బైనాన్స్ కూడా ఉండబోతుంది. ఓకేనా? సో ఒకరోజు నేను ఇది మీకు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని చెప్పాలి. లెక్క ప్రకారం ఇలా 5 నిమిషాలు 2 నిమిషాలు చెప్తే కుదరట్లేదు. నేను ఒకరోజు దీని గురించి ఒకరోజు ఏం చేస్తానంటే 11 గంటల కంటే 10:45 స్టార్ట్ చేసి సో 11-15 నిమిషాల వరకు ఒక హాఫ్ అన్ అవర్ చెప్పుకుందాం. సో క్లియర్గా మీకు అర్థం అవడానికి. సో ఎందుకంటే ప్రతిరోజు మనం ఎక్కువ టైం తీసుకున్న సబబు కాదు కనుక. సో ఈ రోజుతో మరి ఈ సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో మై డియర్ పార్ట్నర్స్, ఇప్పటిదాకా మరి ప్రతి ఒక్కరికి వచ్చి విన్న వాళ్ళకి, షేర్ చేసుకున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రాజేష్ జై గారు. పీవీసీ మెటా థ్యాంక్ జై యూ. పీవీసీ మెటా. జై పివిసి మేట. జై పివిసి మెటా, జై శ్రీరామ్. 87 మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా కాబోయే మిలియనర్స్. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ సార్. జై పివిసి మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ.